నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ప్లీజ్ మనం ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే క్యూట్ బాండింగ్ అనమాట. ఈ 4 మెంబర్స్ క్యూట్ బాండింగ్ గురించి ఈరోజు చెప్పుకుందాం. 4 మెంబర్స్ ఎవరంటే టాప్ 4 కానీ వాళ్ళు టాప్ 4 కానీ అసలు టాప్ 4 లాగా కొట్టుకునే సిట్యుయేషన్ లేకుండా చాలా కలిసిపోయే సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఎవరెవరు? కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, తనుజ అండ్ డీమోన్ పవన్. వీళ్ళ నలుగురు బాండింగ్ మాత్రం ఈరోజు చూడముచ్చటగా అనిపించింది. సో, వాళ్ళ గురించి చెప్పబోతున్నా. చెప్పే ముందు ప్లీజ్ ఇన్‌కేస్ మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్‌ని ఫాలో అవ్వండి. ఇన్‌కేస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మన ఛానల్‌ని ఫాలో అవ్వకపోతే అంటే మన వీడియోస్ పూర్తిగా చూడకపోతే ప్లీజ్ పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. మీరు వీడియోస్ పూర్తిగా చూడడం వల్ల మన ఛానల్‌కి అయితే వాచ్ అవర్స్ అనేది వస్తదనమాట. అలానే లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల కొంచెం మందికైతే ఇంకా కొంచెం మందికైతే మీలాంటి కొంచెం మందికి మన వీడియో సజెస్ట్ అయితే అవుతుంది. వ్యూస్ కూడా రావడానికి ఉంటుంది. మన ఛానల్ గ్రోత్ అవుతుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ప్రెజెంట్ అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో సెకండ్ ఫైనలిస్ట్ కోసం హోరాహోరీ పోరు జరుగుతుంది. ఆ పోరులో సంజన గారు పక్కకు తప్పుకున్నారు. నెక్స్ట్ ఒక ఇద్దరిని తప్పించాలి అని చెప్పారు. నెక్స్ట్ గేమ్ ఆడుతూ ఉన్నారు. సుమన్ శెట్టి గారు కూడా తప్పుకున్నారు కదా! ఈ వీడియోలో బర్నీ గారికి సుమన్ గారి పాయింట్స్ ఇచ్చేసారు కదా బర్నీ గారికి. సో, సుమన్ గారు కూడా తప్పుకున్నారు. ఈరోజు ఎవరి వంతొస్తది? ఈరోజు గేమ్ ఎటు మలుపు తిరిగింది? అసలు ఫస్ట్‌లో అంటే అసలు ఈ సెకండ్ టికెట్ ఫినాలే విన్ అయ్యే వాళ్ళం మనం కొంచెం మందిని అనుకున్నాం కానీ అంత సీన్ రివర్స్ అయిపోతుంది అనమాట. ఇక్కడికి వచ్చే వరకు రివర్స్ అయిపోతుంది. ఎవరికైతే టికెట్ వస్తుంది అనుకున్నామో ఖచ్చితంగా వాళ్ళకి రాకుండా లాస్ట్ ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. ఆ పర్సన్ ఎవరో కూడా చూసేద్దాం. నాకైతే చాలా షాకింగ్గా అనిపించింది. అంటే లైక్ ఒక పర్సన్కి ఇప్పుడు ఈ పర్సన్ గెలుస్తాడు అని ఎక్స్పెక్ట్ చేసినాం కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయాడు. నేను ఆ ఎక్స్పెక్టేషన్‌ని రీచ్ అవ్వలేదు అని ఆలోచన అయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఆ పర్సన్ ఎవరో మీకు ఐడియా వచ్చేసే ఉంటది కదా! డీమోన్ పవన్ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఔట్ అయిపోయారనమాట. సో, ఎలా ఔట్ అయ్యారో, ఎందుకు ఔట్ అయ్యారో ఇవన్నీ మనం చూసేద్దాం ఈ వీడియోలో. డీమోన్ పవన్ ఔట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? అసలు ఎవరెవరికెళ్ళి ఉన్నారు? ఎవరి బాండింగ్స్ ఎటువైపు మళ్ళాయి ఇప్పుడు? ఒకటి తండ్రి కూతుర్లు కూడా ఇప్పుడు సడెన్‌గా అంటే భరణి గారు, తనుష గారు వాళ్ళది కూడా కొంచెం విడిపోయే సిచ్యువేషన్‌లో ఉంది ఫస్ట్. అంటే నాన్న అని ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్‌లో అంది. మళ్ళీ సడెన్‌గా భరణిస్తారని అంది. సో, ఇలా మాటల డిఫరెన్స్ ఎందుకో కూడా చూద్దాము. ఇవన్నీ పక్కన పెడితే ఈ సెకండ్ టికెట్ టు ఫినాలేలో ఈ నలుగురు బాండింగ్ నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా క్యూట్ బాండ్ అనిపించింది. అసలు టాప్ 4 అంటే అలా ఉండరు. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు నలుగురు మాత్రం భలే ఉన్నారు. తనూజ, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, డీమోన్ పవన్. సో, వీళ్ళ నలుగురు గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంత మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారనమాట. మేబీ బయటకొచ్చాక కూడా వాళ్ళకి అదే బాండింగ్ ఉండొచ్చు నాకు తెలిసి. ఎంత క్యూట్ అంటే అంత క్యూట్ అనిపించారండి. అసలు వాళ్ళు నలుగురు అయితే చాలా అంటే చాలా క్యూట్ అనిపించారు. తనుష కూడా వీళ్ళకెళ్ళి సపోర్ట్ చేయడం అయితే మొదలుపెట్టింది. అంటే తనుష కూడా అంటే ఒక క్యాలిక్యులేషన్ ఉందిలే. అంటే బన్నీ సార్‌కెళ్ళి సపోర్ట్ చేస్తే ఎంతమంది మనకి అపోజ్ చేస్తారు. ఇన్‌కేస్ ఇటు డెమాన్ పవన్‌కెళ్ళి, ఇమ్మాన్యుయల్‌కెళ్ళి వీళ్ళకెళ్ళి సపోర్ట్ చేస్తే మనల్ని ఎంతమంది అపోజ్ చేస్తారు. ఎంతమంది మనకి సపోర్ట్ ఉంటుంది అనేది తనుష మేబీ ఇవి కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అని అనిపిస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ కూడా చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే ఫైనల్‌కి వస్తున్నాం ప్రెజెంట్. ఎందుకంటే ఇంకా ఫైనల్‌కొచ్చేస్తున్నాం మనం. ఇప్పుడు మనకి ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి. ఉండకపోతే ఓట్లు తారుమారయ్యే అవకాశం ఉంది. సో, ఈ క్యాలిక్యులేషన్స్‌తో తనుజ ముందడుగేస్తుంది అనిపిస్తుంది. నాకు ఈ గేమ్‌లో అయితే చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఈ సెకండ్ టికెట్ టు ఫినాలే ఫస్ట్ టికెట్ కళ్యాణ్ గెలవడం వల్ల ఇప్పుడు మాత్రం అందరి ఫోకస్ తనుజ మీదే ఉందనమాట. ఎందుకంటే టాప్ 1, టాప్ 2 వాళ్ళే కాబట్టి విన్నర్ రన్నరు. సో, కళ్యాణ్ సైడ్‌కెళ్ళిపోవడం వల్ల ఇంక ఇప్పుడు కళ్యాణ్ పార్టిసిపేషన్ ఏం లేదు ప్రెజెంట్ అయితే. ఓన్లీ సంచలక్ ఇంతే. అయితే ఇంకా తిన డామినేషన్ అయితే బాగుంది. అంటే తినకి కొంచెం స్క్రీన్ స్పేస్ ఎక్కువ వస్తుంది కళ్యాణ్ కంటే. తనుజకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే తనుజ ఇప్పుడు గేమ్స్ ఆడుతుంది కాబట్టి. కళ్యాణ్ ఏ గేమ్‌లో లేడు కాబట్టి కళ్యాణ్‌కి కొంచెం స్క్రీన్ స్పేస్ తక్కువ వస్తుంది. సో, ప్రెజెంట్ అయితే తనుజకి స్క్రీన్ స్పేస్ చాలా అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తుందేమో మీరు కామెంట్ చేయండి. కళ్యాణ్‌కి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ప్రెజెంట్ అయితే. కాబట్టి తనూజ ఈ స్క్రీన్ స్పేస్‌ని చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ తను యూజ్ చేసుకుంటూనే ఉంది. మైండ్ గేమ్ ఆడుతుంది అసలు తనుజ. చాలా మాస్టర్ గేమ్ అనిపిస్తుంది.
చాలా అంటే చాలా బాగా ఇచ్చి పడేస్తుంది. ఎవరికెళ్ళి సపోర్ట్ చేస్తే మనకి యూజ్ ఉంటది. ఎవరికెళ్ళి సపోర్ట్ చేస్తే మనం టాప్ 1లో ఉంటాము. ఏ టాప్ 1ని తీసేస్తే మనకెళ్ళి నెక్స్ట్ సపోర్ట్ అనేది ఉంటది అని తనూజ ఇచ్చి పడేస్తుందనమాట. అంత బాగా తను టాప్ 1లోకి రావడానికి మిగతా టాప్ 1 అది ఎవరైనా సరే వాళ్ళని తీయడానికైతే రెడీ ఉంటుంది. చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడుతుంది. తనుజలో నాకు ప్రెజెంట్ అయితే తనుజలో నచ్చిన విషయం ఏంటంటే మైండ్ గేమ్ అనేది చాలా అంటే చాలా బాగా పెడుతుంది. పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ టికెట్ టు ఫినాలే రేస్‌లో తనుజ ముందుండడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తుంది. కానీ నాకు రాకపోవడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే టాపర్‌లకి టికెట్ టు ఫినాలే దేనికి అవసరమే లేదసలు. ఏదైనా ఉంటే నెక్స్ట్ సేవింగ్స్‌లో నామినేషన్స్‌లో అప్పుడు సేవింగ్స్ నాగార్జున గారు వీకెండ్‌లో సేవ్ చేస్తారు కదా! సో, అందులో సెకండ్ ఫైనలిస్ట్, ఫోర్త్ ఫైనలిస్ట్, థర్డ్ ఫైనలిస్ట్ అని ఇలా వస్తది కదా! అలా వస్తే బావుండనిపిస్తుంది. కానీ తనుజ మాత్రం తన పంతం బట్టి ఎలా అయినా గెలవాలి. ఇది సెకండ్ టికెట్ ఫినాలే గెలవాలి. నేను ఫస్ట్‌లో ఉండాలి. నేను ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండాలి. నామినేషన్స్‌లో ఉండకుండా ఉండాలని తనూజ చాలా అంటే చాలా ట్రై చేస్తుంది. తన గేమ్, తన స్ట్రాటజీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్కని కొంచెం ఏమంటారు అరవడం ఎక్కువైంది. కొంచెం ఆ అరుపు తగ్గించుకొని ఇంకా కాన్సంట్రేషన్ చేస్తే తను తన ఫస్ట్ పొజిషన్‌ని నించోబెట్టుకోవడానికైతే వీలుంటది. ఐ మీన్ బయట గురించి మాట్లాడుతున్నాను నేను. ఓటింగ్ పొజిషన్ కొంచెం అరవడం తగ్గించుకుంటే ఓటింగ్ పొజిషన్ అలా మెయింటైన్ చేసే విధానం అయితే చాలా అంటే చాలా బాగుంటది. సో, ఈ 1 వీక్ అంటే ఐ మీన్ నెక్స్ట్ ఎలాగో వీకెండ్ వస్తుంది. వీకెండ్ తర్వాత 1 వీక్ ఉంటే తను మ్యాక్స్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా మెండుగా కనిపిస్తున్నాయి. ఈ లాస్ట్ వీక్‌లో అయితే తనకి ఓటింగ్ పడే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా ఉంది తనుషకి. మేబీ కొంచెం స్లైట్ డిఫరెన్స్‌లో ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనుజలో వీళ్ళిద్దరి కొంచెం స్లైట్ డిఫరెన్స్‌లో మాత్రమే రన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని నేను అనుకుంటున్నా. అంత బాగా ఉందనమాట. చాలా అంటే చాలా బాగా ఆడుతుంది ఆ పిల్ల. ఈ వీక్‌లో అయితే మరీ ఆవిడ గ్రాఫ్ చాలా అంటే చాలా పెరిగింది. ఇప్పుడు ఓకే. నెక్స్ట్ అప్పీల్ ఛాన్స్ కూడా నెక్స్ట్ తనుజకి వచ్చింది. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓట్ అప్పీల్ ఛాన్స్ నెక్స్ట్ నిన్న తనుజకి వచ్చింది. మళ్ళీ ఈరోజు కూడా సంజన గారు అండ్ తనుజ వీళ్ళిద్దరిలో తనుజ గారు ఫ్యాన్స్ ఎక్కువ ఉండడం వల్ల తనుజకి ఓట్ అప్పీల్ వచ్చింది. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. తనుజకి ఓట్ అప్పీల్ ఎలా వచ్చింది? సంజన గారు అండ్ తనుజ టాప్ 2కి ఒక్కసారి ఎలా వెళ్ళిపోయారు అనే దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుందాం అనమాట. ఇమ్మాన్యుయల్, డిమాన్, పవన్ వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. భరణి గారు వీళ్ళందరూ వెళ్ళిపోయి వీళ్ళిద్దరే పైకి ఎలా వచ్చారు అనేది గురించి, అంటే ఐ మీన్ టాప్ లీడర్ బోర్డ్లో టాప్లో ఎలా ఉన్నారు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు మ్యాక్సిమం అయితే సంజన గారు, తనుజ గారు టాప్లో ఉన్నారు. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. అసలు గేమ్లో ఏం జరిగిందో, ఏ ఫాల్లు జరిగాయో, ఎవరు ముందుకెళ్లారో, ఎవరు వెనుక్కు తోసారో, ఎవరు గేమ్ నుంచి తప్పుకున్నారో ఇవన్నీ చూసేద్దాం ఈ వీడియోలో అయితే. అయితే అసలు ఈరోజు ఎపిసోడ్ ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత సాంగ్ అయిపోయిన తర్వాత సంజన గారి ఒక భారీ డైలాగ్తో స్టార్ట్ అయిందనమాట ఈరోజు ఎపిసోడ్ అయితే. ఏంటంటే అన్న 1% తక్కువ లేదు నాకు కాన్ఫిడెన్స్, ఖచ్చితంగా నా లైఫ్లో నేను ఖచ్చితంగా మళ్ళీ జనాల్లోంచి తిరిగి వచ్చేస్తానని నాకు నమ్మకం ఉంది అని చెప్పింది. అంటే ఐ మీన్ తను నామినేషన్స్లో ఉన్నా సరే తను ఖచ్చితంగా సేవ్ అయ్యి వస్తుంది, టాప్ 5లో ఉంటుంది అన్నట్లు చాలా అంటే చాలా నమ్మకంగా చెప్పింది. ఫస్ట్ ఈ డైలాగ్‌తోనే స్టార్ట్ అయిందనమాట ఎపిసోడ్. సో, భరణి గారితో ఇలా షేర్ చేసుకుందనమాట ఆవిడ. నేను ఖచ్చితంగా మళ్ళీ సేవ్ అయ్యి రాగలను, ఆ నమ్మకం నాకుంది. నా లైఫ్‌లో ఖచ్చితంగా ఎప్పుడు నేను డిసప్పాయింట్ అవ్వలేదు అనే విధంగా చెప్పారనమాట ఆవిడ. నామినేషన్స్‌లోకి పోయినా ఒకవేళ మళ్ళీ రేపు సేవ్ అయ్యి నేను టాప్ ఫినాలేలో ఉంటా, టాప్ 5లో ఉంటా, ఫైనలిస్ట్ అవుతాను, ఫైనల్లో ఉంటాను అని చాలా అంటే చాలా నమ్మకంగా చెప్పినట్లున్నారు భరణి గారితో ఈవిడ సంజన గారు. వీళ్ళ డిస్కషన్ మధ్య ఇది నడిచిందనమాట. సో, ఫస్ట్ అయితే ఎపిసోడ్ దీంతో స్టార్ట్ అయింది వాళ్ళ డైలాగులతో. అయితే భరణి గారు చెప్పారు కదా, ఆవిడ చెప్పిన ఆ డైలాగ్కి మీకు ఒకవేళ ఇమ్మాన్యుయల్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే వదిలేయండి, తనకి మీరంటే చాలా ఇష్టం, ఇమ్మాన్యుయల్కి మీరంటే చాలా ఇష్టం, ఏదైనా డౌట్స్ ఉంటే వదిలేయండి, మనసులో పెట్టుకోకండి అన్నట్లు చెప్పారు. చెప్తే సంజన గారు అన్నారు, వదిలేసానన్న మనోడు అనుకుంటే మన దగ్గరికి వస్తాడు కదా అని చెప్పారనమాట. అంటే మనోడు అంటే ఎప్పుడు మనతోనే మాట్లాడుతూ వస్తాడు కదా మన దగ్గరికి, కొంచెం నాకు స్పేస్ కావాలి అన్నట్లు చెప్పారు. సో, ఆవిడకి స్పేస్ కావాలి అంటే దాని నుంచి కొంచెం ఏమంటారు రియలైజ్ అవ్వడానికి, కొంచెం పీస్ఫుల్ నేచర్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా ఎవరికైనా. టైం విల్ హీల్స్ అంటారు కదా. సో, ఆ హీలింగ్ కోసం ఆవిడ కొంచెం అయితే స్పేస్ కావాలి అన్నట్లు అనిపించింది. అంటే ఇమాన్యుయల్తో బాండ్ కట్ చేసుకుందామని కూడా ఆవిడ అనట్లేదు.
చెప్పారు. అంటే మనోడైతే మన దగ్గరికి వస్తాడు కదా అని. అంటే ఈవిడ బాండ్ బ్రేక్ చేసుకోవాలి అనే ఉద్దేశంలో అయితే లేదు. ఖచ్చితంగా మాట్లాడాలి అనే ఉద్దేశంతోనే ఉంది. సంజన గారు ఇమ్మాన్యుయల్‌తో మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఉంది. అటు ఇమ్మాన్యుయల్ గూడా బాండ్‌ని బ్రేక్ చేసే పనిలో అయితే లేడు. ఖచ్చితంగా మాట్లాడాలని ఇమ్మాన్యుయల్ గూడా ఉన్నాడు. వాళ్ళిద్దరి బాండింగ్ బావుంది. మ్యాక్స్ బ్రేక్ అవ్వదు. వాళ్ళు మాట్లాడుకోవడానికే ట్రై చేస్తాడు. ఫస్ట్ నుంచి సాగుతున్న బాండ్ కాబట్టి అది. అయితే ఇక్కడ భరణి గారు ఆవిడకి ఒక్క నిమిషం. అయితే ఇక్కడ భరణి గారు ఆవిడకి చెప్తున్నారు గదా! అంటే సంజన గారికి చెప్తున్నారు గదా! బాండ్ బ్రేక్ చేసుకోవద్దు, మాట్లాడండి అని. సేమ్ ఇలానే సుమన్ శెట్టి గారు వెళ్లి, సుమన్ శెట్టి గారు ఇమ్మాన్యుయల్‌కి చెప్తున్నారనమాట. అంటే మీ ఇద్దరి మధ్య ఇష్యూ క్లియర్ చేసుకోండి. మీరు చాలా బావుంటారు. నువ్వు వెళ్లి మాట్లాడొచ్చు కదా ఇమ్ము అని అటు నుంచి ఇమ్మాన్యుయల్ సైడ్ నుంచి ఇష్యూ క్లియర్ చేసే పనిలో సుమన్ శెట్టి గారు ఉన్నారనమాట. అయితే సుమన్ శెట్టి ఇలా చెప్పగానే అంటే నువ్వు వెళ్ళి మాట్లాడు తనతో చిన్న చిన్న విషయాలకి ఇలా వద్దు అని చెప్తుంటే ఇమ్మాన్యుయల్ అన్నాడు, నేను మాట్లాడనన్నా, నేను ఫస్ట్ అయితే మాట్లాడానన్నా, నాపై కోప్పడు నువ్వు ఏదైనా చెయ్యి, కానీ నేనైతే ఫస్ట్ మాట్లాడను అని అయితే చెప్పారు. అయితే నేనైతే మాట్లాడనన్నా, నువ్వు నా మీద కోప్పడు, నన్ను ఏదైనా అను, అంతేకాని ఇప్పుడు ఎలా ఉంది అంటే అంటే ఇమ్మాన్యుయల్ చెప్పిన డైలాగు ఏంటంటే, అన్నా ఏంటి సొంత మనుషులు అనుకున్న వాళ్ళు బాధ పెడితే నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావని నన్నంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో అందుకే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేను స్వార్థంగా ఆడుతున్నానని అన్నది సంజన గారు. సో నేను స్వార్థంగా ఆడుతున్నానంది, నా కడుపు నింపుకోవడం కోసం ఏదైనా చేస్తాను అని మాట్లాడింది. నేను ఎవరి కడుపు కొట్టి కడుపు నింపుకుంటున్నాను అన్న అని చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇమ్మాన్యుయల్ గారు. అంతే కదండి. ఇప్పుడు మనకి ఇంకా అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ హ్యూమన్స్ మైండ్ సెట్టే అది కదా. అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎవరైనా మనకి అంత దగ్గర అయిన వాళ్ళు, అంత మంచి రిలేషన్లో ఉన్నవాళ్ళు ఏదైనా మాట అంటే తొందరగా హట్ అయిపోతాం ఖచ్చితంగా. అది మన హట్ చేసే మాట అంటే ఖచ్చితంగా హట్ అయిపోతాం. అంటే తన కాళ్ళు పట్టుకొని అడిగినా సరే వేరే వాళ్ళ కడుపు కొట్టి కడుపు నింపుకోకూడదు మన కడుపు అని ఇలా మాట్లాడారు. ఆ మాటలైతే నాకంటే చాలా అంటే చాలా బాధ కలిగించాయని ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అయిపోయాడు. అది నిజమే కదా. ఇప్పుడు మనకి ఖచ్చితంగా సపోర్ట్ కావాలి అంటే ఎవరికి సంజన గారికి సపోర్టే చేయలేదు, అసలు స్వార్థంగా ఆడుతున్నారని సంజన గారు అంటున్నారు ఇమ్మాన్యుయల్ని. కానీ మ్యాక్స్ సంజన గారికి ఎప్పుడైనా సపోర్ట్ కావాలంటే వెళ్ళేది ఫస్ట్ ఇమ్మాన్యుయల్. ప్రతి దాంట్లో ఇమ్మాన్యుయల్ ఫస్ట్ వెళ్తాడు. అయితే సుమన్ శెట్టికి కూడా అదే చెప్పాడు అనమాట ఇమ్మాన్యుయల్. నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదన్నా తనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. నేను తను గెలవాలని చూస్తాను, తను ఓడిపోవాలని నేను ఎందుకు చూస్తానన్నా, ఆవిడ పక్కకి వెళ్ళాలని నేను ఎందుకు చూస్తాను, అలా చూసేవాడిని అయితే నేను తనని ఇట్లా ముందుకు తీసుకురాను కదా, నేను తనకి సపోర్ట్ చేయను కదా అని ఇమ్మాన్యుయల్ తన సైడ్ నుంచి తను చెప్పుకుంటున్నాడు సుమన్ శెట్టి గారికి. అది నిజమే కదా. ఇన్కేస్ తను సంజన గారిని తొక్కేయాలి అని అనుకుంటే ఇమ్మాన్యుయల్ అంత ఎందుకు చేస్తాడు, ఒక బాండింగ్ అడ్డు పెట్టుకొని అలా చేయడు కదా. కానీ సంజన గారు ఆ మాట జారకుండా ఉండాల్సింది ఇమ్మాన్యుయల్ మీద అని అనిపించింది. ఎందుకంటే ఒక ఇమ్మాన్యుయలే కాదండి, అలాంటి మాటలు జారితే ఖచ్చితంగా ఏ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే, ఏ మంచి రిలేషన్స్లో ఉన్న వాళ్ళైనా ఖచ్చితంగా చాలా అంటే చాలా హర్ట్ అవుతారు. లైక్ ఇది ఎలా ఉంటుందంటే, పరాయి వాళ్ళు ఒక దెబ్బ కొట్టినా 2-3 రోజుల్లో మర్చిపోతాం, కానీ మన అనుకున్న వాళ్ళు మన మనసు మీద దెబ్బ కొడితే జీవితాంతం ఆ బాధ అలానే ఉంటుంది, అస్సలు మర్చిపోలేము. అది సంజన గారు తెలుసుకోలేకపోయారనమాట. సో ఇమ్మాన్యుయల్ని అలా అనేసరికి ఇమ్మాన్యుయల్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ది కూడా అదే ఎమోషన్. ఏంటంటే ఆవిడతో నేను అంత మంచిగా ఉన్నా సరే, ఆవిడకి అంత సపోర్ట్ చేసినా, ఎప్పుడూ తను ముందు ఉండాలని కోరుకుంటా, ఏదైనా కావాలంటే తనకి అన్నీ చెప్తాను నేను. అయినా సరే మీ కడుపు నింపుకోవడం కోసం మీరు ఆడి యువతలు అంత స్వార్థంగా ఆడకూడదు అని అలాంటి మాట ఎలా అనేస్తారు అంత ఈజీగా అని ఇమ్మాన్యుయల్ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారనమాట. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఏ రోజు సంజన గారి విషయంలో ఇమ్మాన్యుయల్ అయితే స్వార్థంగా ఉండలేదు అసలు. ప్రతిదీ సంజన గారికి ప్లస్ అయ్యే విధంగానే మాట్లాడేవాడు. ప్రతి దాంట్లో ఇన్కేస్ ఎవ్వరు సపోర్ట్ చేసిన మ్యాక్స్ సంజనకి ఆపోజిట్ హౌస్లో. సో అంతమంది హౌస్లో ఆపోజిట్ ఉన్న ఖచ్చితంగా ఈ ఇమ్మాన్యుయల్ మాత్రం ఎప్పుడు సంజన గారికి వెళ్ళి నించునేవాళ్ళు. సో అలాంటి విషయాలు కూడా మర్చిపోయి సంజన గారు ఈ చిన్న చిన్న ఇష్యూస్కి ఇమ్మాన్యుయల్ని అంత పెద్ద మాట అనేసరికి ఇమ్మాన్యుయల్ దాన్ని తీసుకోలేకపోయాడు. అంతే కదా. ఇప్పుడు మనం ఎంత సపోర్ట్ అందిస్తున్నాం ఒకళ్ళు ఎంత మంచిగా బాగుపడాలని కోరుకుంటూ మనం వాళ్ళ వెనకుండి మనం నడిపిస్తున్నా, ఇన్కేస్ వాళ్ళకి ఎవరు తోడు లేకుండా మనం తోడుండి నడిపిస్తుంటే
వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా అసలు నువ్వే నాకు ఆపోజిట్, నువ్వే నన్ను తీసేయాలని చూస్తున్నావు, నువ్వు స్వార్థంగా ఆలోచిస్తావు అని ఇలాంటి మాటలు వస్తే ఖచ్చితంగా ఎవరైనా హర్ట్ అవుతారు. అదే రీతిలో ఏ హ్యూమన్ బీయింగ్ అయినా సరే, అది ఏ మనిషి అయినా సరే, ఎవ్వరైనా సరే ఖచ్చితంగా ఆ మాటలకైతే హర్ట్ అవుతారు. ఇమ్మాన్యుయల్ ఇందులో ఎమోషనల్ అయింది. నాకైతే 100% కరెక్ట్ అనిపించింది. మీకేమనిపించిందో మీరు కమెంట్ చేయండి. అంటే సంజన గారు మాట్లాడిన మాటలు కరెక్టా? లేకపోతే ఇమ్మాన్యుయల్ తీసుకున్నది ఎమోషనల్‌గా తీసుకున్నది కరెక్టా అనేది మీరైతే నాకు కామెంట్ చేయండి. ఇంకా సుమన్ శెట్టి గారిది అండ్ ఇమ్మాన్యుయల్ వీళ్ళ డిస్కషన్ అయిపోయిన తర్వాత సంజన గారి గురించి ఎమోషనల్ అయిపోయారు. నెక్స్ట్ ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకా స్కోర్ బోర్డ్ దగ్గరికి వచ్చారు. ఈ నెంబర్ గేమ్లో తక్కువ స్కోర్ ఉంది ఎవరికంటే సుమన్ శెట్టి గారికి. సో సుమన్ శెట్టి గారిని ఈ ఈ పోరు నుంచి ఇంకా ఈ టాస్క్ల నుంచి తప్పిస్తున్నట్టు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సో ఇంకో మెలిక పెట్టారనమాట బిగ్ బాస్. ఏంటంటే సుమన్ శెట్టి గారి దగ్గర 1,00,000 పాయింట్లు ఉన్నాయి. సో ఆ 1,00,000 పాయింట్లో సగం స్కోరు అంటే 50,000 పాయింట్లు అంటే 50 పాయింట్లు అనమాట. ఆ 50 పాయింట్లు నెక్స్ట్ ఎవరికైనా తనకి నచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. అది నేను అడిగినప్పుడు పేరు చెప్పండి అని అయితే సుమన్ శెట్టి గారికి మెలిక పెట్టారు బిగ్ బాస్. అంటే ఎవరికి ఇవ్వాలి అనేది, ఎవరికి ఇవ్వాలి అంటే తను పక్కకి వెళ్ళిపోయాడు కదా, తనకి 1,00,000 పాయింట్లు ఉన్నాయి కదా, ఆ 1,00,000 పాయింట్లో ఒక 50,000 పాయింట్లు అంటే 50 పాయింట్లు, 50,000 రూపాయలు అంటే 50 పాయింట్లు. అది ఒక పర్సన్కి మీకు ఎవరైతే ఇష్టమో, మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటారో ఆ పర్సన్ పేరు నాకు చెప్పండి, నెక్స్ట్ అంటే నేను అడిగినప్పుడు చెప్పండి అని బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు. అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు ఇంకా ఎవరు ఈ డిమాన్ పవన్ అండ్ ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారనమాట. ఏంటంటే న్యాయంగా అయితే మన ఇద్దరిలో ఒకళ్ళకి ఇవ్వాలి సుమన్ శెట్టి గారు, నాకైతే ఇవ్వాలనుకుంటున్నా పర్సనల్గా. ఎందుకంటే 1,00,000 పాయింట్స్ ఇచ్చింది డెమాన్ పవన్ సుమన్ శెట్టికి. సో అవి నాకు రావడమే న్యాయం కదా అని న్యాయంగానే ఆశించాడు డెమాన్ పవన్. కరెక్టే కదా. ఆ రోజు బాక్సల్ టాస్క్లో జరిగినప్పుడు ఒకళ్ళకి అంటే 2,50,000 ఇమ్మాన్యుయల్కి, 2 lakhs తనూషాకి, నెక్స్ట్ 1,50,000 డెమాన్ పవన్కి, 1,00,000 సుమన్ శెట్టికి, 50,000 బర్నీకి, 0 సంజన గారికి. అయితే 1,00,000 ఇచ్చింది సుమన్ శెట్టి గారికి అయితే డెమాన్ పవన్ సపోర్ట్ చేశాడు. అందుకే నేను సపోర్ట్ చేశాను కాబట్టి ఈరోజు ఆ పాయింట్లు నాకు రావడం న్యాయమే కదా అన్నట్లు ఆశించాడు. కరెక్టే కదండి. తను సపోర్ట్ చేసి ఆ రోజు ఆ పాయింట్స్ ఇచ్చింది సుమన్ శెట్టి గారికి డెమాన్ పవన్ సపోర్ట్ చేశాడు కాబట్టి. సో ఇప్పుడు కోరుకోవడం అయితే నాకైతే తప్పైతే అస్సలు అనిపించలేదు. న్యాయంగానే డెమాన్ పవన్ కోరుకున్నాడు అనిపించింది సుమన్ శెట్టి గారి నుంచి ఆ పాయింట్స్. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ ఏమన్నాడంటే మన ఇద్దరికేమో కానీ ఇన్ కేస్ భరణి అన్నకి ఇస్తే మాత్రం భరణి అన్న మనకి దొరకను కూడా దొరకడు అని చెప్తూనే ఉన్నాడు. అటు భరణి గారు అండ్ సుమన్ శెట్టి ఇద్దరు డిస్కస్ చేసుకుంటూనే ఉన్నారు. అంటే ఎవరికి ఇవ్వాలి అనే విషయం గురించి వాళ్ళిద్దరు ఆల్రెడీ భరణి గారు సుమన్ శెట్టి భుజం మీద వేసి వాళ్ళు మాట్లాడుతూ ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. వీళ్ళు డెమన్ పవన్ అండ్ ఇమ్మాన్యుయల్ ఇక్కడ మాట్లాడుకుంటున్నారు ఆ పాయింట్స్ గురించి. భరణి గారు అంటే సుమన్ శెట్టి వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటున్నారు అనమాట ఆ పాయింట్స్ గురించి, ఎవరికి ఇవ్వాలి అనే దాని గురించి వీళ్ళైతే ఇక్కడ డిస్కషన్ పెట్టారు. అంటే మాకు ఇస్తే బాగుంటుంది, నాకు ఇస్తే బాగుంటుంది అని. డెమోన్ అయితే తన ఆలోచనని బయట వేస్తే పెట్టేశాడు. తనకి ఇస్తే బాగుంటుంది, డెమాన్ పవన్కి ఆ పాయింట్స్ రావాలని తన ఆలోచన అయితే తను బయట పెట్టాడు. ఇమ్మాన్యుయల్ ఏమో అసలు భరణి గారికి ఇవ్వకూడదని తిన ఆలోచన బయట పెట్టారు. భరణి గారికి ఇస్తే ఇన్కేస్ భరణి గారిని మనం పట్టుకోవడం కష్టం అవుతుంది. ఆ పాయింట్లు 50 పాయింట్లు అంటే మాటలు కాదు కదండి. సో ఆ 50 పాయింట్లు భరణి గారికి సుమన్ శెట్టి గారు ఇస్తే మనకి దరిదాపుల్లో కూడా దొరకడు అని ఇమ్మాన్యుయల్ ఆలోచన ఇమ్మాన్యుయల్ బయట పెట్టాడు. అయితే ఇప్పుడు భరణి గారు అండ్ సుమన్ శెట్టి ఆల్రెడీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు అసలు భరణి గారి గురించి డిస్కషన్ పెట్టాల్సి వచ్చిందంటే డెమాన్ పవన్ అండ్ ఇమ్మాన్యుయల్ సుమన్ శెట్టి గారు కొంచెం భరణి గారితో చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటారు. ఎక్కువ అంటే కొంచెం హౌస్లో క్లోజ్ అయిన పర్సన్స్లో భరణి గారు ఎక్కువ సుమన్ శెట్టి గారికి. సో దాని గురించి వీళ్ళు డిస్కషన్ అయితే పెట్టారు. ఎట్లాగో భరణి గారికే ఇస్తారేమో అనే థాట్లో. కానీ ఇక్కడ ఫస్ట్ అయితే భరణి గారికి ఇద్దాం అనుకున్నారు. కానీ నెక్స్ట్ వాళ్ళు మాట్లాడుకున్న మాటల వల్ల కన్ఫ్యూజ్ కాదు, కన్విన్స్ అయ్యి సంజన గారికి ఇద్దాం, సంజన గారికి అయితే హెల్ప్ అవుతుంది అని. సో సంజన గారికి ఇద్దాం అనే టాపిక్ వచ్చింది. అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏందో, సంజన గారికి ఇవ్వడానికి రీజన్ ఏంటో అయితే తెలుసుకుందాం ఇప్పుడు. అంటే వీళ్ళు భరణి గారు అండ్ సుమన్ శెట్టి భరణి గారికి ఇద్దాం అనుకుంటే మళ్ళీ వాళ్ళిద్దరూ సంజన గారి గురించి డిస్కషన్ పెట్టి లాస్ట్కి సంజన గారికి ఆ పాయింట్స్ వెళ్ళేలా చేశారు. సో అలా ఎందుకు చేశారో ఆ రీజన్స్ ఏంటో, అసలు సంజన గారికి ఇవ్వడం వెనక రీజన్స్ ఏంటో మనం అయితే ఇప్పుడు చూసేద్దాం.
అయితే వాళ్ళిద్దరు అంటే భరణి గారు, సుమన్ శెట్టి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే సంజన గారైతే పక్కనే ఉన్నారు. అయితే భరణి గారు ఎమోషనల్ అయిపోయారనమాట. మనము ఇక్కడ వరకు అంటే కొంచెం ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ సుమన్ శెట్టితో మాట్లాడారు. మనం ఇక్కడి వరకు వచ్చామంటే మనం గేమ్ ఆడుతున్నాము ఒకటి. ప్రేక్షకుల సపోర్ట్ వల్ల ఇక్కడి వరకు వచ్చాము. మనము గేమ్ గెలిచామా, ఓడామా, మనం ఆడి గెలిచామా, ఓడామా అనేది పక్కన పెడితే ప్రేక్షకుల సపోర్ట్ మనకుంది కాబట్టి మనం ఇక్కడి వరకు వచ్చాము. సో, ఈ గేమ్ నుంచి నువ్వు తప్పుకుంటున్నందుకు ఏం ఆలోచించుకో, నువ్వు ఎక్కువ ఆలోచించుకో అని చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు భరణి గారు. అయితే అంతలోక ఈవిడ సంజన గారు ఉన్నారు కదా, అంటే సుమన్ శెట్టి గారికి చెప్తున్నారనమాట, నువ్వేం బాధపడమాకు, మనం గెలిచామా ఓడామా అనేది పక్కన పెడితే మనల్ని ఇన్ని రోజులు ఆడియన్స్ ఇక్కడ ఉంచారు, మన గేమ్ నచ్చే కదా అని ఇలాంటి మాటలు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. చేసి ఎమోషనల్ అయ్యారనమాట. సో వాళ్ళకి నచ్చాం కాబట్టి మనం ఇక్కడి వరకు వచ్చాము. సో నువ్వు గేమ్ గురించి ఏం ఆలోచించకు, దీని గురించి అని ఎమోషనల్ అవుతూ సుమన్ శెట్టి గారికి చెప్పారనమాట భరణి గారు. అందులో ఒక సంజన గారు అక్కడ కూర్చునే ప్రయత్నం చేస్తే ఈ భరణి గారు ఏమన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళు అని చిరాగ్గా అన్నారనమాట. అసలు నాకు అలా అనిపించింది. అంటే భరణి గారు ఎమోషనల్ అయ్యేది కరెక్ట్. ఇప్పుడు ఎవరైనా ఏమంటారు, కన్సోల్ చేసే ప్రయత్నమే చేస్తారు. ఎవరైనా ఏడుస్తుంటే, ఎవరైనా ఏదైనా చేస్తుంటే వెళ్ళి కన్సోల్ చేసే ప్రయత్నమే చేస్తారు. సో సంజన గారు కూడా ఆ కన్సోల్ చేసే ప్రయత్నంలో భాగంగానే అక్కడ కూర్చోబోయింది. అయితే భరణి గారు వెంటనే చిరాగ్గా వెళ్ళండి ఇక్కడ నుంచి అని అయితే చెప్పేశారు. కానీ నాకు అనిపించింది భరణి గారు అక్కడ అంత రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది అని అనిపించింది. ఎందుకంటే ఒక పర్సన్ నీ మంచి కోసం నిన్ను కన్సోల్ చేయడానికి వస్తున్నాడు, నువ్వు అంత బాధపడొద్దు అని. అలాంటి పర్సన్ని నువ్వు అంత చిరాగ్గా వెళ్ళిపో అని నెట్టేసావంటే, వెళ్ళిపో అని అంత చిరాగ్గా అన్నావు అంటే తను ఎంత హర్ట్ అవుతుంది మ్యాక్స్. అసలు నువ్వు అంటే తను అసలు రావాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు వచ్చారు ఆవిడని ఓదార్చాలనే కదా, కొంచెం కన్సోల్ చేయాలనే కదా వచ్చింది. అయినా కూడా అది అర్థం చేసుకోకుండా అంత చిరాకు పడాల్సిన అవసరం అయితే ఆ సిచ్యువేషన్లో నాకైతే లేదనిపించింది. ఎందుకంటే అవుట్ అయింది భరణి గారు కాదు, సుమన్ శెట్టి గారు అవుట్ అయ్యారు. కానీ భరణి గారు ఎమోషనల్ అయ్యారు. కరెక్ట్, అంటే కొంచెం క్లోజ్ ఉంటారు కాబట్టి ఓకే, ఎమోషనల్ అయ్యారు. కానీ సంజన గారిని అంత చిరాగ్గా అనడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. మీరేమంటారు? అంటే భరణి గారి చిరాకు సంజన గారి మీద కరెక్టేనా, లేకపోతే కొంచెం ఓపిక పట్టి ఉండాల్సిందా? అంటే తను మంచి చేయడానికి ఏదో వచ్చింది, కొంచెం ఓదార్చాలని కదా, ఏడవకండి ఎందుకు అంత మంచి కోసం అని సంథింగ్ ఇలాంటి మాటలు చెప్తారు కదండి. సో ఇది కరెక్టా? సంజన గారు వెళ్ళి అక్కడ కూర్చుంది కరెక్టా? అదేదో ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే ఓకే, అసలు ఎవరికి తెలియని డిస్కషన్ అయితే అలా వెళ్ళి కూర్చోడు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మా మధ్యాహ్నం మనకి ఎందుకులే అని సైలెంట్గా వచ్చేస్తాము. కానీ అది హౌస్ గురించే కదా, అంటే తిన పాయింట్స్ ఎవరికి ఇవ్వాలి, తిన ఓడిపోయాడు, మనం ఇక్కడ ఉన్నాము ప్రేక్షకుల గురించి. ఆ సంజన గారు భరణి గారితో షేర్ చేసుకుంటున్నారు కదా, కానీ అంత చనువు అనిపిస్తేనే కదా, కొంచెం అంత ఉండాలి అని అనిపిస్తేనే కదా ఒక అన్నగా షేర్ చేసుకునేది. ఈ పిల్ల ఒక అన్న అని అనుకొని సంజన గారు షేర్ చేసుకుంటున్నారు కదా. సో భరణి గారు అయితే ఆ కంఫర్ట్ సంజన గారికి అయితే ఇవ్వలేదు అని అనిపించింది. సంజన గారు ఇచ్చిన కంఫర్ట్ భరణి గారు తిరిగి ఇవ్వలేకపోయారు ఆ కంఫర్ట్ని. సంజన గారు ఏదున్నా సరే భరణి గారితో కొంచెం కంఫర్ట్గా మాట్లాడతారు, కంఫర్ట్గా చెప్తారు. బట్ భరణి గారిని కన్సోల్ చేసే ప్రయత్నం చేస్తే సంజన గారి మీద చాలా అంటే చాలా చిరాకు పడ్డారు. ఇలా చిరాకు పడ్డం నాకైతే నచ్చలేదు. మీరేమనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. అంటే సంజన గారి విషయంలో భరణి గారు చేసింది కరెక్టా రాంగా? ఒకవేళ కరెక్ట్ అయితే అవును కరెక్ట్ అని కామెంట్ చేయండి, దానికి రీజన్ కూడా పెట్టండి. నెక్స్ట్ రాంగ్ అనుకుంటే ఆ చిరాకు రాంగ్, అసలు అలా అంత చిరాకు పడాల్సిన అవసరం లేదు, అక్కడ ఎందుకు పడ్డాడు అని మీకు అనిపిస్తే మీరు మాత్రం కామెంట్ చేయండి, దానికి రీజన్ కూడా కామెంట్ చేయండి. అంటే ఇంత నాకైతే అదే అనిపించింది. అంటే అసలు పాయింట్స్ ఇచ్చేది వేరే వాళ్ళు, అసలు గేమ్ నుంచి పక్కకు తప్పుకుంది వేరే, కానీ వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్ కాబట్టి భరణి గారు ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్ అవ్వడంలో అసలు తప్పే లేదు. ఎందుకంటే అనుకున్న మనిషి గేమ్ నుంచి తప్పుకుంటే ఇంకా నెక్స్ట్ టికెట్ టు ఫైనల్ రేస్లు లేడు అంటే ఎవరికైనా బాధే అని అనిపిస్తుంది. కానీ అదేదో అసలు నువ్వే పోయినట్టు మళ్ళీ సంజన గారు వచ్చి మిమ్మల్ని ఓదార్చే ప్రయత్నం చేసినా సరే మీరు అంత చిరాగ్గా అనడం కరెక్ట్ అయితే కాదు అని అనిపించింది. ఎందుకంటే ఇట్లా కావాలన్నట్టు కాదు కదా ఆవిడ వచ్చింది, కన్సోల్ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు. కానీ ఆ ఉద్దేశాన్ని అలా తప్పుపట్టడం నాకైతే నచ్చలేదు. అంటే చిరాగ్గా అలా వెళ్ళిపోమని చెప్పడం అయితే నాకు నచ్చలేదు. ఒక పర్సన్ చాలా హర్ట్ అవుతారనమాట అంత చిరాగ్గా మాట్లాడితే.
అంత హట్ సంజన గారిని భరణి గారు చేశారు అని అనిపించింది, హట్ చేశారని అనిపించింది. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. సో భరణి గారు వెళ్ళమన్నారు కదా, నాకు ఒక టైంలో ఏమనిపించింది అంటే భరణి గారు అసలు ఇంకా సుమన్ శెట్టి పాయింట్స్ కోసం అలా చేశాడు అని అనిపించింది. ఎందుకంటే అసలు ఓదార్చే హక్కు అందరికీ ఉంది. సుమన్ గారు బాధపడుతున్నారు, భరణి గారు సుమన్ శెట్టి పక్కకి వెళ్ళిపోయారని ఎంత బాధపడుతున్నారు, సంజన గారు కూడా మేబీ అంతే బాధపడి ఉంటారు. కానీ అలా ఇంకా ఇక్కడ అసలు పర్టికులర్ సిచ్యువేషన్ ఏమనిపించింది అంటే భరణి గారు బాధపడేదానికంటే అసలు సుమన్ శెట్టి దగ్గరికి ఎవ్వరూ రాకూడదు, నేనే ఉండాలి, ఆ పాయింట్స్ నాకే రావాలి, నేనే జాగ్రత్త పడాలి, ఆ పాయింట్స్ ఎవరికి ఇవ్వకుండా నేను ఒక్కనే ఓదార్చాలి అనే టైప్లో అయితే అనిపించింది. కానీ పాపం అలా అయితే లేడు. అంటే నాకు ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ చూసి అప్పుడు అలా అనిపించింది, కానీ నెక్స్ట్ జరిగిన సిచ్యువేషన్తో నాకు తన మీద ఆలోచన మారిపోయింది. అది కూడా చెప్తా వినండి ఏం జరిగిందో. అంటే భరణి గారికి సుమన్ శెట్టి ఇస్తానన్నా తను వద్దని ఇంకొకరికి ఇవ్వాలి అని సలహా ఇచ్చారనమాట. అది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలా అనిపించింది, కానీ ఆ సిచ్యువేషన్లో అయితే ఎలా అనిపించలేదు. అంటే మార్క్స్ కోసం కాదు, సుమన్ శెట్టి గారితో ఉంది నిజంగానే భరణి గారు ఎమోషనల్ అయ్యారు అనేది అయితే నాకు అర్థమైంది ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత. ఆ సిచ్యువేషన్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అయితే ఇంకా భరణి గారు చెప్పారు కదా, నిన్ను గేమ్ నుంచి తప్పించారని అంటే సుమన్ శెట్టి గారితో చెప్తున్నారు, నిన్ను గేమ్ నుంచి తప్పించారని నువ్వైతే బాధపడకు, నువ్వు ఇక్కడ వరకు వచ్చావంటే రీజన్ ఆడియన్స్, వాళ్ళు ఓట్లు వేస్తేనే నువ్వు ఇక్కడ వరకు వచ్చావు. సో నేను అనుకున్నాను నువ్వు ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఆడియన్స్ దగ్గర కూర్చోబెడదామని అనుకున్నాను అని చెప్పారు. అంటే ఆడియన్స్ దగ్గర కూర్చోబెట్టడం అంటే ఇప్పుడు ఓట్ అప్పీల్ నడుస్తుంది కదా, అంటే ఎవరైతే టాప్ 2లో ఉంటారో వాళ్ళు ఆడియన్స్ దగ్గరికి వెళ్తున్నారు కదా. సో అలా భరణి గారు అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరు వెళ్దామని అని అన్నా. అంటే నిన్ను కూడా ఆడియన్స్ దగ్గర కూర్చోబెడదాం అనుకున్నా. అంటే ఐ మీన్ వీళ్ళిద్దరు టాప్ 2లో ఉండి వీళ్ళిద్దరు ఆడియన్స్ని ఫేస్ చేయాలి అనే రీతిలో భరణి గారు అయితే చెప్పారనమాట. సో నేనైతే వేరేది ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఇలా జరిగింది, ఏం కాదు అంతా మన మంచికే అనే ప్రయత్నం అయితే భరణి గారు చేశారనమాట. ఇది కూడా అంటే కొంచెం మంచిగా కన్సోల్డ్ చేశారు నాకు అర్థమయ్యి. కానీ మిగతా వాళ్ళని కూడా కొంచెం దగ్గరికి రానిస్తే బాగుండేది, భరణి గారు రానివ్వలేదు. అయితే ఇంకా ఇంత ఎమోషనల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సుమన్ శెట్టి గారు అన్నారు, అన్న నా మార్కులు మీకే ఇస్తానన్న, నా మార్కులు అయితే నేను మీకే ఇస్తాను, ఎవరికి ఇవ్వను, నాకు మీరు తప్ప ఎవరున్నారు అని చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు కూడా చాలా ఎమోషనల్ అనిపించింది. అంటే అన్న మీరు తప్ప ఎవరున్నారు నాకంటే ఒక హౌస్లో. అంటే సుమన్ శెట్టి గారి ఫీలింగ్ ఏంటంటే ఈ బిగ్ బాస్ హౌస్లో తనకి సుమన్ శెట్టి గారికి ప్యూర్గా సపోర్ట్ చేసేది భరణి గారు అనే మైండ్ సెట్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. అందుకే అసలు అంటే మీరు తప్ప నాకు ఇంకెవరున్నారన్నా అనగానే చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు. మేబీ చూసే ఆడియన్స్ కూడా ఆ మాటకి ఎమోషనల్ అయ్యి ఉంటారు. సుమన్ అన్న చాలా అంటే చాలా మంచోడు అనిపించింది అక్కడైతే. అంటే అంత అసలు సుమన్ అన్న ఎమోషనల్ పర్సన్ అని అనిపించింది. ఎవరికైనా స్టిక్ ఆన్ అయి ఉంటే, లైక్ ఏదైనా మాటకి కట్టుబడి ఉంటే, ఎవరితో అయినా ఫ్రెండ్షిప్తో ఉంటే వాళ్ళకైతే సుమన్ అన్న దగ్గర నుంచి చాలా అంటే సుమన్ శెట్టి గారి దగ్గర నుంచి చాలా అంటే చాలా సపోర్ట్ వస్తుంది అని అయితే అనిపించింది నాకు. అయితే భరణి గారితో సుమన్ శెట్టి ఆ మాట అన్న తర్వాత, అంటే మీరు తప్ప నాకు ఎవరు లేరన్నా, నా మార్క్స్ మీకే ఇస్తాను, హౌస్లో ఎవరు ఏం అడిగినా నేనైతే చెప్పడానికి రెడీగా ఉన్నాను, ఎందుకు భరణి అన్నకి ఇస్తాను అని నేను క్లారిటీతో ఉన్నాను, ఆ క్లారిటీ వాళ్ళ ముందు నేను చెప్తాను అని చెప్పారు. అయితే నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి అని భరణి గారు అన్నారు సుమన్ శెట్టి గారితో అన్నారు, ఎలా అనిపిస్తే అలా చేయండి మీరు అని. అంటే అంతలో ఒక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. అంటే సుమన్ శెట్టి గారు మిమ్మల్ని గేమ్ నుంచి తప్పిస్తున్నారు, సుమన్ గారిని గేమ్ నుంచి తప్పిస్తున్నారు అనే అనౌన్స్మెంట్ బిగ్ బాస్ నుంచి వచ్చింది. సో వచ్చినప్పుడు నేను మీకే ఇస్తాను అని సుమన్ శెట్టి గారు భరణి గారితో అన్నారు కదా. అయితే భరణి గారు నాకు ఇక్కడ ఒక ఎక్కేసినట్లు అనిపించింది. అయితే భరణి గారు అయితే ఒక మెట్టు ఎక్కేసినట్లు అనిపించింది. ఏంటంటే నీ మార్క్స్ నాకు యూజ్ అవుతాయి, అంటే నీ మార్క్స్ నాకు ఉపయోగపడతాయి, కానీ నాకు కాకుండా ఇంకొక పర్సన్కి కూడా ఉపయోగపడతాయి, అది ఎవరో చెప్పు అని అన్నారు. అంటే సంజన గారికి అని అన్నాడు సుమన్ శెట్టి. అవును, సంజన గారు లీస్ట్లో ఉన్నారు కదా, సంజనాకి ఇస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని భరణి గారు అయితే సలహా ఇచ్చారనమాట. ఈ సలహాలు నాకు ఒక మెట్టు ఎక్కేసినట్టు ఇచ్చింది భరణి గారు. ఎందుకంటే తన సెల్ఫిష్నెస్ కోసం, తన స్వార్థం కోసం అయితే సుమన్ శెట్టి గారిని వాడుకోలేదు, లీస్ట్లో ఉన్న సంజన గారిని పైకి తేవడానికి, అంటే తనకి కూడా ఒక ఛాన్స్ రావడానికి అయితే భరణి గారు ట్రై చేశారు. ఇక్కడ చాలా అంటే చాలా నచ్చింది భరణి గారి మాటల్లో కానీ, ఏదైనా మాట తీరు కానీ.
చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది నాకు. తను మాట్లాడిన విధానం, తను ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం, తను చెప్పిన విధానం, సంజన గారికైతే చాలా యూజ్‌ఫుల్ అవుతది అనే విధానం, అలా చెప్పిన విధానం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు నా థాట్ ఏముందంటే, ఆ విషయం రాకముందు దగ్గర నుంచి భరణి గారికి ఆ స్కోర్ కావాలని భరణి గారు కోరుకుంటున్నారు అని అనిపించింది. కానీ సడెన్‌గా సంజన గారి పేరు చెప్పమని సలహా ఇచ్చే వరకు నా దృష్టిలో భరణి గారు అంతెత్తెళ్ళిపోయారనమాట. అయితే భరణి గారు చెప్పారు, సంజన గారు లీస్ట్‌లో ఉన్నారు కదా! సో, సంజన గారికి ఈ స్కోర్ ఇచ్చినట్లయితే మనం సంజన గారికి హెల్ప్ చేసిన వాళ్ళవుతాము అని భరణి గారు సుమన్ శెట్టితో చెప్పారనమాట. నాకిచ్చే బదులు సంజన గారికైతే మంచి యూజ్ అవుతది. మంచి గేమరు అని. సో, తనకైతే ఇద్దామని వీళ్ళు డిసైడ్ అయ్యారు. ఇంకా సంజన గారి దగ్గరికి ఇప్పుడు అది సుమన్ శెట్టి గారు వెళ్ళారనమాట సంజన గారి దగ్గరికి. వెళ్ళి నేను ఫస్ట్ భరణి గారికి ఇద్దామనుకున్నా, భరణి అన్నకి ఇద్దామనుకున్న పాయింట్స్. కానీ భరణి అన్న ఆలోచించమన్నారు. సంజన గారు లీస్ట్‌లో ఉన్నారు. సో, సంజన గారికి ఇస్తే తనకి హెల్ప్ అవుతది కొంచెం అని చెప్పారు. సో, నేను మీకిద్దామనే ఆలోచన వచ్చింది. మీకిస్తున్నాను నా పాయింట్లని సంజన గారికి చెప్పారు. చెప్పగానే సంజన గారు, థ్యాంక్స్ అన్న, నాకు అడగాలంటే కొంచెం మొహమాటం. సారీ అన్న, మిమ్మల్ని గేమ్ నుంచి తీసేశారు అని చాలా అంటే చాలా ఏడ్చేసింది. అసలు సంజన గారు చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే అక్కడ నాకు చాలా మొహమాటం ఎక్కువ అని ఎందుకొచ్చింది అంటే, సంజన గారు మేబీ అడుగుదామని అనుకుని ఉంటారు. అంటే నేను లిస్ట్‌లో ఉన్నాను కదా, నాకు ఇవ్వండి అన్న అని అడుగుదామని అనుకుని ఉంటారు. బట్ ఆవిడ మొహమాటం అంటే, ఇప్పుడు ఇవ్వనంటే ఒకవేళ ఫీల్ అవ్వాలి మనం. సో, అసలు వెళ్ళి అడగాలా వద్దా అని ఒక సంకోచంలో ఉండి, ఒక డైలమాలో ఉండి ఆవిడ అడగలేకపోయారు అని అర్థమవుతుంది. సో, ఆవిడ అడగలేకపోయినా సుమన్ శెట్టి గారే వచ్చి డైరెక్ట్‌గా ఇచ్చేస్తాను అని చెప్పినందుకు ఆవిడ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. చాలా ఎమోషనల్ అయ్యారు. సారీ అన్న, మిమ్మల్ని తీసేశారని కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు గేమ్ నుంచి తీసేసినందుకు. కానీ ఎంతైనా భరణి గారి ఆలోచన అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే తన స్వార్థం కోసం తను యూజ్ చేసుకోకుండా, అసలు ఇన్ కేస్ సుమన్ అన్న పాయింట్లు ఖచ్చితంగా భరణి గారికి ఇస్తారని తెలుసు. భరణి గారికి ఇస్తా అని చెప్పారు. చెప్పినప్పుడు భరణి గారు యాక్సెప్ట్ చేసి ఆ పాయింట్లు తీసుకొని ఉంటే అసలు ఎవరికి అందని కూడా అందాడు. అంత టాప్లో ఉంటాడు భరణి గారు. వెళ్ళి అన్ని పాయింట్స్ తేడాతో ఉండేవాడు. 60-70 పాయింట్స్ తేడాతో ఉండేవాళ్ళే. బట్ భరణి గారు అది తీసుకోలేదు. తన స్వార్థం కోసం తను ఆలోచించలేదు. అస్సలు ఆలోచించలేదు భరణి గారు. తన స్వార్థం కోసం ఎవరు లిస్ట్లో ఉన్నారో వాళ్ళని పైకి తేవాలనుకున్నాడు. ఇంకా సంజన గారి బిహేవియర్ కూడా తెలుసు. సంజన గారు గేమ్ ఆడుతూ వచ్చి అందరూ సంజన గారినే టార్గెట్ చేసేది తెలుస్తుంది కాబట్టి, అంటే ఐ మీన్ టార్గెట్ అంటే ఎక్కువ మంది సంజన గారి పేరే చెప్పడం, ఇన్కేస్ ఎందుకన్నా తీసేయాలన్నా సంజన గారి పేరే తీసేయడం, సంజన గారిని గేమ్ నుంచి బయటికి తోసేయడం, ఇలాంటివి చేస్తున్నారు అందరూ. సో అందరూ అలా చేస్తున్నారు. ఆవిడ అలా అవుతుంది. కొంచెం ఈ సపోర్ట్ అన్న సంజన గారికి ఉంటే మనం మేలు చేసిన వాళ్ళం అవుతామని ఒక థాట్‌తో సంజన గారికి అవి ఇవ్వడానికి ఒప్పుకున్నారు, పాయింట్స్ ఇవ్వడానికి. సంజన గారు కూడా ఆ పాయింట్స్ తీసుకొని, అన్న నాకు అడగాలంటే చాలా మొహమాటంగా అనిపించిందని చాలా ఎమోషనల్ అయితే అయ్యారు సంజన గారు. సుమన్ శెట్టి గారు ఆ పాయింట్స్ మీకు ఇస్తా అని చెప్పగానే సంజన గారు అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు. అట్ ది సేమ్ టైం చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారనమాట. సంజన గారు అండ్ సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరు డిస్కషన్ అయిపోయాక, సంజన గారికి పాయింట్స్ ఇస్తా అని సుమన్ శెట్టి గారు ఫిక్స్ అయ్యారు కదా. సో వీళ్ళిద్దరి డిస్కషన్ అయిపోయాక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. అంటే సుమన్ శెట్టి గారు, మీరు మీ పాయింట్స్ ఎవరికి ఇస్తారో చెప్పుకోండి అని సంథింగ్ అలా అనౌన్స్మెంట్ ఇచ్చింది. అనౌన్స్మెంట్ రాగానే సుమన్ శెట్టి గారు అయితే సంజన గారి పేరు అనౌన్స్ చేశారు. నేను సంజన గారికి ఇద్దాం అనుకుంటున్నాను నా పాయింట్స్ అని. సంజన గారికి పాయింట్స్ ఇవ్వడంలో 190 పాయింట్స్తో లిటరల్లీ 190 పాయింట్లతో సంజన గారు థర్డ్ ప్లేస్కి వెళ్ళారనమాట. లీస్ట్లో ఉన్న వాళ్ళు థర్డ్ ప్లేస్కి జంప్ అయిపోయారు. నెక్స్ట్ 4th ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నారు 170 పాయింట్స్తో. అంటే సంజన గారికి అండ్ ఇమాన్యుయల్ గారికి ఇద్దరికి 20 పాయింట్స్ తేడా వచ్చింది. అంటే 120 పాయింట్లు తేడా వచ్చింది. సంజన గారు 190 పాయింట్లతో 3వ స్థానంలోకి వెళ్ళిపోయారు. అండ్ అదే 3వ స్థానంలో ఉన్న ఇమాన్యుయల్ 170 పాయింట్లతో నెక్స్ట్ 4వ స్థానంలోకి దిగారనమాట. ఆ తర్వాత ఇప్పుడు లీస్ట్లోకి ఎవరైతే వచ్చారంటే డెమాన్ పవన్ 150 పాయింట్లతో డెమాన్ పవన్ లాస్ట్లోకి అయితే వచ్చేసారు. లీస్ట్లో ఇప్పుడు డెమాన్ పవన్ ఉన్నారు. మళ్ళీ 4th 5th ప్లేస్లో కూడా 20 మార్క్స్ డిఫరెన్స్ అనమాట. అంటే 20 పాయింట్ల డిఫరెన్స్. ఇమాన్యుయల్ 4th ప్లేస్లో విత్ 170 పాయింట్స్ 170 పాయింట్లతో 4th ప్లేస్లో ఉన్నాడు. 4వ స్థానంలో.
అండ్ డీమాన్ పవన్ 5వ స్థానంలో 150 పాయింట్లతో లీస్ట్లో కొనసాగుతున్నాడు అనమాట. ఆ లీడర్ బోర్డులో అయితే టాప్లో ఉంది ప్రజెంట్ భరణి గారు. నెక్స్ట్ తనుజ విత్ 220 పాయింట్స్, 220 పాయింట్లతో తనుజ సెకండ్ అయితే ఉంది. నెక్స్ట్ 190 పాయింట్లతో సంజన గారు ఉన్నారు. సంజన గారి తర్వాత ఇమ్మాన్యుయల్ 170 పాయింట్లతో ఉన్నారు. ఇంకా లాస్ట్లో, ఇంకా లీడర్ బోర్డులో అందరికంటే లాస్ట్లో డీమాన్ పవన్ అయితే ఉన్నాడు 150 పాయింట్లతో. లీస్ట్ స్కోర్ ఇంకా 150 పాయింట్లు అనమాట. ఆ 150 పాయింట్లతో డీమాన్ పవన్ అయితే లాస్ట్లో ఉన్నాడు. కానీ ఫస్ట్ నుంచి గేమ్ ఆడుతూ సెకండ్ ప్లేస్లో ఉన్న డీమాన్ పవన్ లాస్ట్లోకి వచ్చాడంటే నాకైతే డిసప్పాయింట్మెంట్ అనిపించింది. డీమాన్ పవన్కి ఎలా ఉన్నా నేనైతే సో డిసప్పాయింటెడ్ అనమాట డీమాన్ పవన్ని చూసి. అయితే ఇంకా ఇమ్మాన్యుయల్ ఫస్ట్ నుంచి టాప్లో కొనసాగుతున్నాడు కదా. ఇమ్మాన్యుయల్ 4th ప్లేస్కి పడిపోయినా కానీ తను ఎక్కడా డిసప్పాయింట్ అవ్వలేదండి. అసలు ఇమ్మాన్యుయల్ని కొంచెం కూడా డిసప్పాయింట్ అవ్వాల. చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇమాన్యుయల్ దగ్గర కొంచెం కూడా డిసప్పాయింట్మెంట్ అవ్వలేదు. ఇంకా వాళ్ళు లీస్ట్లోకి వచ్చారని దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాట్లాడేది తప్ప, అంటే ఫస్ట్లో ఉన్న వాళ్ళు లాస్ట్లోకి వచ్చామని ఏదో కామెడీ చేస్తూ ఒక ఎంటర్టైన్మెంట్ విభాగం లాగా, ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్ లాగా తీసుకొని వినోదాత్మకంగా మాట్లాడాడు. కానీ ఎక్కడ నాకు ఇమాన్యుయల్ అయితే కొంచెం కూడా అనిపించలేదు డిసప్పాయింట్మెంట్ అయినట్టు. ఎక్కడ కనిపించలేదు ఇమాన్యుయల్ డిసప్పాయింట్మెంట్ అయినట్టు. ఎక్కడ కూడా కనిపించలేదు. అంత బాగా ప్రతిదీ గివప్ నేచర్ అయితే ఇమాన్యుయల్కి అర్థం లేదు అని ఇక్కడైతే బాగా అర్థమవుతుంది. అస్సలు గివప్ నేచర్ లేదు అనేది. సో ఇమాన్యుయల్ తన ఓటమిని కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుంటున్నాడు. ఆయన స్పోర్టివ్నెస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇమాన్యుయల్ స్పోర్టివ్గా తీసుకునే విధానం, తను మాట్లాడే విధానం, ఏదైనా అసలు డిసప్పాయింట్ అవ్వకుండా, డిసప్పాయింట్మెంట్ అనేది లేకుండా ఫస్ట్ నుంచి మళ్ళీ ఎదగాలి అనే విధానం నాకు ఇమాన్యుయల్లో పర్సనల్గా చాలా బాగా నచ్చింది. మీకు ఇమాన్యుయల్ గేమ్ ఎలా అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. నాకు అంటే ఫస్ట్ చాలా వరకు ఇమాన్యుయల్ సేఫ్ గేమర్ అని అనిపించింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే అసలు చాలా గివప్ లేకుండా ఆడుతున్నాడు అనిపించింది. చాలా బాగా ఆడుతున్నాడు. ప్రతిదీ రఫ్ అండ్ టఫ్గా ఇచ్చేస్తున్నాడు. ప్రతిదానికి 100% ఎఫర్ట్ పెడుతున్నాడు. ఇన్కేస్ అంత ఎఫర్ట్ పెట్టినా సరే, తను లీస్ట్లో ఉన్నా సరే, లాస్ట్ వరకు పడిపోయినా సరే ఎక్కడ మాత్రం డిసప్పాయింట్మెంట్ అవ్వట్లేదు. డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా చాలా బాగా గేమ్ని లీడ్ చేస్తున్నాడు. ఫస్ట్ నుంచి లీడర్ బోర్డులో ఫస్ట్ ఉన్నాడు కూడా ఇప్పుడు లాస్ట్కి పడిపోయిన చాలామందికి చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది. అసలు ఏంట్రా ఇంత కష్టపడి ఆడినా ఇంకా కిందకు వచ్చేసాము అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇమ్మాన్యుయల్కి మాత్రం అంత ఫీల్ నాకైతే కనిపించలేదు. ఇంకా స్పోర్టివ్గా తీసుకొని ఇంకా బాగా ఆడాలి అనే విధానమే ఇమాన్యుయల్లో కనిపించింది. కానీ ఎక్కడ ఫీల్ అయినట్టు కనిపించలేదు. దాన్ని కూడా ఒక ఎంటర్టైన్మెంట్ రూపంలో మాట్లాడాడంటే ఇమ్మాన్యుయల్ ఎంత మెచ్యూర్డ్ పర్సన్ ఇక్కడే అర్థమవుతుంది. అంత మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నాడు అనమాట. మ్యాథ్స్ అందరికీ సాధ్యం అవ్వదు అంత మెచ్యూరిటీ. లైక్ ఎలా ఓడిపోయినా సరే దాన్ని స్పోర్టివ్గా తీసుకుని అంత కష్టపడి అంత గెలిచి టాప్లో ఉండి ఫస్ట్ ప్లేస్లో ఉండి ఆ ఫస్ట్ ప్లేస్ని పోగొట్టుకోకుండా గేమ్ ఫుల్గా ఆడుతూ మళ్ళీ ఇప్పుడు లీస్ట్లోకి పడిపోయాక కొంచెమంది డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ ఇమాన్యుయల్కి ఎక్కడ ఆ డిసప్పాయింట్మెంట్ అయితే నాకు కనిపించలేదు. ఇమాన్యుయల్ దగ్గర చాలా బాగా ఆడాడు. స్పోర్టివ్గా తీసుకునే విధానం అలానే ఉంది, ఆట ఆడే విధానం అలానే ఉంది, గెలిచే విధానం కూడా అలానే ఉంది ఇమాన్యుయల్ది. సో 100% ఇమాన్యుయల్ అయితే చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. మ్యాక్స్ చూడండి, తన గేమ్ ఎలా ఉందంటే తనని మర్చిపోకుండా చేస్తుంది. ఆడియన్స్ తనని మర్చిపోకుండా తన గేమ్ చేస్తుంది. ఎలానో తెలుసా, అసలు ఇమాన్యుయల్ అనే వాడు నామినేషన్స్లోకి రాలేదు చాలా వీక్స్ వరకు. బట్ తను నామినేషన్స్లోకి వచ్చినా సరే నెక్స్ట్ ఇమాన్యుయల్ గేమ్ చాలా స్ట్రాంగ్గా అనిపించింది నాకైతే. మీరు ఎలా అనిపించిందో, ఇమాన్యుయల్ స్ట్రాంగ్ పర్సనా కాదా, లేకపోతే బాగా ఆడుతున్నాడా లేదా అనేది మీరు నాకు కామెంట్స్ చేయండి. మీరు కామెంట్స్ చేస్తేనే కదా మీ ఒపీనియన్ ఎలా ఉందో నా ఒపీనియన్ ఎలా ఉందో తెలుస్తుంది. ఇమాన్యుయల్ గేమ్ అన్నా ఇమాన్యుయల్ పర్సనాలిటీ అన్నా నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. తను గేమ్ ఆడే విధానమైన, బాండింగ్స్ విధానమైన, తను వాల్యూ ఇచ్చే పర్సన్స్ అయినా, తను ఒక పర్సన్స్కి ఎలా వాల్యూ ఇస్తాడో ఇది కూడా చాలా బాగా నచ్చింది. తను రిసీవ్ చేసుకునే విధానమైన, గెలుపునైనా రిసీవ్ చేసుకునే విధానమైన, ఓటమినైనా రిసీవ్ చేసుకునే విధానమైన చాలా బాగుంది ఇమాన్యుయల్ దగ్గర. మీకు ఇమాన్యుయల్లో ఏ క్వాలిటీస్ నచ్చాయో కమెంట్ చేయండి. ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయంటే అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాము చాలా సేఫ్ గేమర్ అని ఇలా చాలా పేర్లు పడ్డాయి ఇమాన్యుయల్ మీద. ఆయన కూడా అన్నిటినీ
తట్టుకుంటూ ఇంకా గేమ్ ఆడాలి, ఆడాలి అనే తెగింపుతో బాగా ఆడుతూ ఫైనల్ వరకైతే వచ్చేసాడనమాట. చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు. నాకైతే ది బెస్ట్ గేమర్ అని అనిపించింది. లైక్ ఆడియన్స్ గుర్తుపెట్టుకోవడానికి కూడా తన గేమ్, తన ఎంటర్టైన్మెంట్ అనేది చాలా అంటే బాగుంది. తన ఎంటర్టైన్మెంట్కి అందరూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట ఇమాన్యుయల్కి. అందరూ ఆ ఎంటర్టైన్మెంట్ వల్ల, ఆయన గేమ్ ఆడే విధానం వల్లే జనాలు గుర్తుపెట్టుకున్నారు ఇమాన్యుయల్ని. తను లేక లేక నామినేషన్స్లోకి వచ్చినా సరే టాప్ 3లో జనాలు ఉంచుతున్నారంటే అంత బాగా గేమ్ ఆడుతున్నాడు అని అర్థం. జనాలకి తను అంత కనెక్ట్ అవుతున్నాడు ఇమాన్యుయల్. అంత తన గేమ్‌తో, తన ఎంటర్‌టైన్‌మెంట్‌తో, తను ఆడే విధానంతో, తన మెచ్యూర్డ్ బిహేవియర్‌తో మ్యాక్స్ జనాల మనసుల్ని చాలా గెలుస్తున్నాడని అర్థమవుతుంది ఇమాన్యుయల్. తను మళ్ళీ పర్సన్స్‌కి ఇచ్చే వాల్యూస్ కానీ, ఒక ఫ్రెండ్‌షిప్‌కి ఇచ్చే వాల్యూ గానీ, ఒక రిలేషన్‌కి ఇచ్చే వాల్యూ గానీ, ఒక బాండింగ్స్‌కి ఇచ్చే వాల్యూ గానీ చాలా అంటే చాలా నచ్చింది ఇమాన్యుయల్‌లో. 100% ది బెస్ట్ పర్సన్, ది బెస్ట్ గేమర్ అని చెప్పొచ్చు. ది బెస్ట్ ఎంటర్‌టైనర్ అని కూడా చెప్పొచ్చు ఇమాన్యుయల్‌ని. ఈ సీజన్ 9కి ఇమాన్యుయల్ అయితే ది బెస్ట్ ఎంటర్‌టైనర్ అని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఇమాన్యుయల్ గురించి? మీరు కూడా కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ గేమ్ బాగుంది ప్రెజెంట్ అయితే. నెక్స్ట్ ఇంకేముంది 2 వీక్సే కదా నెక్స్ట్ మ్యాక్స్. ఇమాన్యుయల్ అయితే టాప్ 3లో ఉంటాడని అనిపిస్తుంది. తన టికెట్ టు ఫినాలే గెలవకపోయినా తను టాప్ 3 పర్సన్, టాప్ 3 కంటెస్టెంట్, క్యాండిడేట్ ఇమాన్యుయల్ మాత్రం. ఇది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి కావాలంటే. ఇమాన్యుయల్ లాస్ట్‌లోకి పడిపోయాడని ఆయన కామెడీ చేస్తూ ఉన్నాడు. ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లో మాట్లాడుతూ ఉండగానే బిగ్ బాస్ ఒక అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఆ అనౌన్స్‌మెంట్ ఏంటి అంటే, నెక్స్ట్ టాస్క్‌లో ఒకళ్ళైతే పాల్గొనకూడదు, వాళ్ళని తప్పించే ప్రయత్నం చేయాలి అని చెప్పారు. ఎవరినైతే మీరు వద్దనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పమని చెప్పారు అడిగినప్పుడు. వెంటనే ఈ కళ్యాణు, డెమన్ పవన్, నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ వీళ్ళు ముగ్గురు మళ్ళీ గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ చేశారు. నాకు అయ్యా అసలు కళ్యాణ్ ఎక్కడా గ్రూప్లో కనిపించలేదు. ఎప్పుడు కానీ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు గ్రూప్లో కనిపించలేదు. కానీ కళ్యాణ్ ఎప్పుడైతే టికెట్ టు ఫినాలే గెలిచాడో ఈ డెమోన్ పవన్కి అండ్ ఇమాన్యుయల్కి చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు. ఒకటే అసలు గ్రూప్ లాగా మెయింటైన్ చేస్తున్నాడు అనిపించింది. గ్రూప్ గేమ్ అని నాకు అసలు కళ్యాణ్ ఎక్కడ కనిపించలేదు. గ్రూప్ గేమ్ పేరులో అసలు ఇప్పటివరకు కళ్యాణ్ కనిపించలేదు. కానీ ఇప్పుడు కనిపిస్తున్నాడు కళ్యాణ్. అది కూడా తనకు సంబంధం లేని ఆటలో కనిపిస్తున్నాడంటే కళ్యాణ్ సపోర్ట్ ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. అసలు వీళ్ళ గురించి కళ్యాణ్ ఎంత తాపత్రయపడుతున్నాడు. వీళ్ళకే లేదు కానీ కళ్యాణ్ వీళ్ళ గురించి బాగా తాపత్రయపడుతున్నాడని నాకైతే అనిపిస్తుంది. మీకు కళ్యాణ్ గేమ్ అసలు ఈ వీక్‌లో కళ్యాణ్ అయితే ఎక్కడ కనిపించినట్లయితే అనిపించట్లేదు. ప్రెజెంట్ కళ్యాణ్ అయితే ఎక్కడ మనకి కనిపించట్లేదు అని అనిపిస్తుంది. అంటే ఫస్ట్ టికెట్ టు ఫినాలే గెలిచాడు కదా! టికెట్ టు ఫినాలే నుంచి ఇప్పటి వరకు మాత్రం కళ్యాణ్ ఎక్కడ కనిపిస్తున్నాడు అనే థాట్ అయితే నాకైతే ఎక్కడ కనిపించట్లా. అంటే టికెట్ టు ఫినాలే కనిపించిన తర్వాత తనకి స్క్రీన్ స్పేస్ అనేది చాలా తగ్గిపోయింది. ఓన్లీ ఇలాంటి డిస్కషన్స్‌లో తప్ప కళ్యాణ్ అక్కడ నథింగ్ అని అనిపిస్తుంది ఒక స్క్రీన్ స్పేస్‌కి. కానీ తనుషకి మాత్రం చాలా అంటే చాలా స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు. అలానే డెమాన్ పవన్‌కి అండ్ ఇమ్మాన్యుయల్ కూడా మంచి స్క్రీన్ స్పేస్ అయితే దొరుకుతుంది. డెమాన్ పవన్ ఇప్పుడు చాలా హైలైట్ అవుతున్నాడు. ఇంకా ఫస్ట్ నుంచి ఈ వీక్స్ కంటే ఈ వీక్‌లో ఫస్ట్ నుంచి ఉన్న వీక్స్ కంటే ఈ వీక్స్‌లో డెమాన్ పవన్ చాలా అంటే చాలా హైలైట్ అవుతున్నారు. అసలు ఇందులో చెప్పుకోదగ్గ విషయం అంటే డెమాన్ పవన్. సో ఇచ్చిన తర్వాత ఒకరిని తీసామంటే ఇంకా వీళ్ళ ముగ్గురు ఇంకా టాపిక్‌లోకి వచ్చేద్దాం. కళ్యాణ్, డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు కలిసి బర్నీ గారిని తీసేద్దాం అనుకున్నారు. అంటే ఇమాన్యుయల్ అన్నాడు, మనం బర్నీ గారిని తీసేద్దామని అనుకుంటున్నాం కదా, మరి తనుజ డెసిషన్ ఏంటో నువ్వు వెళ్ళి తనుజకి చెప్పు, మనం బర్నీని తీద్దామని ఇమాన్యుయల్ కళ్యాణ్తో అన్నాడు. కళ్యాణ్ ఏమో నేను చెప్తాను, దానికి ఏం చెప్పాలో, తనకి ఏది చెప్పాలో అదే చెప్తాను, నేను బర్నీని తీసేయమనే చెప్తాను అని అన్నాడు. అది ఇది ఎలా అనిపించిందంటే నాకు కళ్యాణ్ అలా మాట్లాడుతుంటే ఇమాన్యుయల్ కూడా అసలు అడిగిన విధానాన్ని కళ్యాణ్ని అంటే నువ్వు పోయి చెప్పు తనకి బర్నీని తీసేయమని, మనం బర్నీని తీసేద్దాం అనుకుంటున్నాం కానీ ఇమాన్యుయల్ అంటే నేనేమో చెప్తా బర్నీని తీసేద్దామని. అంటే ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ఎలా అనుకుని మాట్లాడాడంటే కళ్యాణ్ ఏది చెప్తే అది తనుజ వింటది. సో తనుజకి కళ్యాణ్ పోయి చెప్తే వింటది కాబట్టి బర్నీని తీసేయమని తనుజకి చెప్పిద్దాం కళ్యాణ్తో అని ఇమాన్యుయల్ ఆలోచన లాగా ఉంది. కళ్యాణ్ ఆలోచన ఏమి, నేను తనుజ ఎలా చెప్తే అలానే వింటది నా మాట. ఇంకా కళ్యాణ్ ఆలోచన కూడా అదే అయ్యి ఉంటుంది. అసలు భలే డిస్కషన్ చేసుకుంటారు మధ్యలో వీళ్ళు. తనుజకు నువ్వు వెళ్ళి చెప్పు అనేది నాకు ఒక కామెడీగా చాలా క్యూట్ అనిపించింది లేండి. వాళ్ళ బాగుంది. వీళ్ళు నలుగురు ఒక కిల్లు ఆడుతున్నారు. తనుజాని కూడా వీళ్ళు కలుపుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ తనుజాని అప్పుడప్పుడు క్రాక్ లాగా అంటే క్రాక్ని కాదులేండి, తన బాండింగ్స్ తనకున్నాయి కదా. అటు బర్నీ సార్ బాండింగ్ ఉంది, ఇటు కళ్యాణ్ బాండింగ్ ఉంది, ఇమాన్యుయల్ బాండింగ్ ఉంది, వీళ్ళ బాండింగ్స్ ఉన్నాయి కదా. సో తనుజాని కూడా ఇటు లాక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
అయితే ఇక్కడ తనుజ గురించి డిస్కషన్ పెడితే నెక్స్ట్ అక్కడ ఏం జరిగిందంటే భరణి గారు అండ్ తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అయితే భరణి గారు అన్నారు కదా, వీళ్ళకి నెక్స్ట్ టార్గెట్ నేనే అవుతాను, ఎందుకంటే నిన్న అసలు నేను టాప్లో లేను, కానీ నన్నే తీసేశారు వాళ్ళు, ఇప్పుడు కూడా నన్నే తీసేస్తారని నేను అనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావు తనుజ, నువ్వు నన్ను తీయొద్దు, తీస్తావా అని అడిగారు. నేను మిమ్మల్నే తీద్దాం అనుకుంటున్నా సార్ ఆబ్వియస్లీ అని చెప్పాడు. చెప్తే తనుజ చెప్పింది నేను మిమ్మల్ని దిద్దాం అనుకుంటున్నాను అన్న అని. అంటే అసలు భరణి గారు ఒక్కసారి షాక్లో ఉండిపోయారనమాట. షాక్ అయిపోయారు అసలు. డైరెక్ట్గా ఈ పిల్ల ఫేస్ మీద చెప్పేసింది మిమ్మల్ని తీద్దాం అనుకుంటున్నాను నేను అని. తన ఆలోచన ఫేస్ మీద చెప్పేసింది. ఇంకా భరణి గారు షాక్ అయిపోయారు. షాక్ అయిపోయి నెక్స్ట్ డీమాన్ పవన్ లీస్ట్లో ఉన్నాడు కదా నెక్స్ట్. అయితే డీమాన్ పవన్ని తీసేయాలి అని ఈ అంటే డీమాన్ పవన్ లీస్ట్లో ఉన్నాడు కదా, సో డీమాన్ పవన్ని తీసేద్దాం నిన్న అని భరణి గారు అన్నారు. డీమాన్ పవన్ పేరు చెప్పు అని తనుషతో. అయితే నేను డీమాన్ పవన్ పేరు చెప్పను, ఎవరు టాప్లో ఉన్నారో అదే నా టార్గెట్, నేను టాప్కి వెళ్ళాలంటే టాప్లో ఉన్న వాళ్ళనే తీయాలి, నాకు మిమ్మల్ని తీస్తే యూజ్, కానీ లిస్ట్లో ఉన్న డీమాన్ పవన్ని తీస్తే ఏం యూజ్, మిమ్మల్ని తీస్తా అని ఈ పిల్ల గట్టిగా చెప్పేసింది. అసలు ఆ ఫేస్ మీద చెప్తే బర్నీ గారి ఎక్స్ప్రెషన్స్ చూడాలి. అసలు ఈ తనుజ ఫేస్ మీద చెప్పడం అలానే ఉంది, బర్నీ గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా అలానే ఉన్నాయి. అసలు ఈ పిల్ల అంత డైరెక్ట్గా ఫేస్ మీద ఎలా చెప్పేసిందా అని అనిపించింది నాకైతే, బర్నీ గారిని అంటే తనుజని వీళ్ళిద్దరిని చూసి. ఇంకా నేను లిస్ట్లో ఉన్న డెమన్ పవన్ని ఎందుకు తీస్తాను, నేను మిమ్మల్ని తీసేద్దాం అనుకుంటున్నాను, నా టార్గెట్ ఫస్ట్ కదా అని తనుజ అంది. ఇంకా భరణి గారు ఒక లాజిక్తో కొట్టారనమాట. ఏంటంటే నువ్వు డెమన్ పవన్ని తీసేయలేదంటే ఇప్పుడు తను 100 నెక్స్ట్ పాయింట్స్లో 100 పాయింట్స్ వస్తే తను 100 పాయింట్స్ కొట్టేస్తే 250 అవుతుంది, తనకి 150 ఉంది కాబట్టి టాప్కి వెళ్ళిపోతాడు కదా, స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి డెమన్ పవన్ అని చిన్న లాజిక్ చెప్పాడు. లాజిక్ చెప్పి ఇంకా డెమన్ పవన్ దగ్గరికి అది ఏమంటారు సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళాడు అనమాట భరణి గారు. వెళ్ళి నువ్వు కూడా చెప్పు సుమన్, కొంచెం తనుజాకి భరణి అన్నకి సపోర్ట్ చేయమని చెప్పు అని భరణి గారు సుమన్ శెట్టితో చెప్పారనమాట. తనుజాకి నువ్వు సపోర్ట్ చేయమని చెప్పు, వెళ్ళి భరణి అన్నకి సపోర్ట్ చేద్దాం మనం అని అయితే చెప్పు అని చెప్పారు. అంటే మన సపోర్ట్ బర్నీ అన్నకు ఉండాలి అని ఇండైరెక్ట్గా వీళ్ళిద్దరూ కలిసి సపోర్ట్ చేయాలి అని బర్నీ గారు కోరుకుంటున్నారు. అందుకే సుమన్ శెట్టి గారితో తనుజకి చెప్పించే ప్రయత్నం చేశారు బర్నీ గారు. అయితే నా పేరు చెప్పొద్దని చెప్పు నువ్వు అని. అయితే సుమన్ శెట్టి వెళ్ళి అడిగాడు తనుజని, మనం నువ్వు నేను కలిసి మన భరణి అన్నకి సపోర్ట్ చేద్దామని. అంటే తనుష స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసింది అనమాట సుమన్ శెట్టికి, నా టార్గెట్ ఫస్ట్ ఉన్న వాళ్ళే, నేను ఫస్ట్ ఉన్న వాళ్ళని వదిలిపెట్టి లీస్ట్లో ఉన్న వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తా అంటే నేను కూడా మళ్ళీ లీస్ట్లో ఉండిపోలే వెనక, ఇప్పుడు నేను బర్నీ గారిని చేస్తేనే కదా, బర్నీ గారిని అవుట్ చేస్తేనే కదా నేను ఫస్ట్ ప్లేస్కి వెళ్ళగలిగేది, వెనక ఉన్న వాళ్ళని చేస్తే నేను ఎలా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళగలను, నేను ఎప్పుడు వెనకే ఉండాలి, ఒకవేళ ఫస్ట్ బర్నీ గారు ఉన్నారని చేయకుండా లీస్ట్లో ఉన్న వాళ్ళని చేస్తే నేను వెనకే ఉండాలి, అప్పుడు బర్నీ గారు ఫస్ట్ అయిపోతారు కదా. సో నేనైతే అట్లా ఉండాలనుకోవట్లేదు, ఫస్ట్లో ఉన్న నా టార్గెట్ ఏంటి, నేను ఫస్ట్ వెళ్ళడం, ఫస్ట్లో ఉన్న వాళ్ళని నేను టార్గెట్ చేస్తాను అని ఖండిగా అయితే ఈ పిల్ల తనూజ సుమన్ శెట్టి గారికి చెప్పేసింది. నేను ఖచ్చితంగా టార్గెట్ చేసేది బర్నీ గారిని, నేను బర్నీ గారినే టార్గెట్ చేస్తాను. ఒక బర్నీ గారని కాదు పేరు, అక్కడ టాప్లో ఎవరుంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరుంటే నేను మాత్రం వాళ్ళనే టార్గెట్ చేస్తా, సో వాళ్ళని టార్గెట్ చేస్తా, వాళ్ళని గేమ్లో లేకుండా చేస్తా అని చెప్పారు. సుమన్ శెట్టి గారి మధ్య అంటే తనుజ మధ్య ఇలాంటి డిస్కషన్ అయితే జరిగిందనమాట. తనుజ తన డెసిషన్ మాత్రం మార్చుకోలేదు. ఎక్కడైతే స్టిక్ ఆన్ అయిందో టాప్ 1లో ఎవరుంటారో వాళ్ళని తీసేద్దామని గట్టిగా అయితే స్టిక్ ఆన్ అయి కూర్చుంది తనుజ. తనుజ అండ్ సుమన్ శెట్టి డిస్కషన్ అలా అయిపోగానే బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు. ఎవరిని తీసేద్దాం అనుకుంటున్నారో మీరు వాళ్ళ పేరు చెప్పమని అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అయితే ఫస్ట్ బర్నీ గారు లేచారనమాట. బర్నీ గారు లేచి డెమన్ పవన్ పేరు చెప్పారు. నెక్స్ట్ అదే ఇంకా బర్నీ గారు మ్యాక్స్ చెప్తే సుమన్ శెట్టి గారు కూడా బర్నీకి వెళ్ళి సపోర్ట్ కాబట్టి సుమన్ శెట్టి గారు కూడా అదే చెప్తారు. సుమన్ శెట్టి గారు కూడా బర్నీ అది డెమన్ పవన్ పేరు చెప్పారనమాట. సుమన్ శెట్టి మళ్ళీ వీళ్ళతోనే ఆడుతున్న సంజన గారు కూడా లేచి డెమన్ పవన్ పేరు చెప్పారు. కానీ ముగ్గురు డెమన్ పవన్ పేరు చెప్పినా బర్నీ గారికి 0 అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే డెమన్ పవన్
బర్నీ గారి పేరు చెప్పారు, ఇమ్మాన్యుయల్ బర్నీ గారి పేరు చెప్పారు, కళ్యాణ్ బర్నీ గారి పేరు చెప్పారు, ఆఖరికి తనుజ కూడా భరణి గారి పేరు చెప్పింది. సో వీళ్ళు నలుగురు భరణి గారి పేరు చెప్పడం వల్ల భరణి గారు అయితే తప్పుకోవాల్సి వచ్చింది నెక్స్ట్ టాస్క్ నుంచి. వాళ్ళు ముగ్గురు అటు ముగ్గురు ఉన్నా సరే D1 పవన్కి వెళ్ళి ఇటు భరణి గారికి నలుగురు ఓటేశారనమాట గేమ్ నుంచి తప్పుకోవాలని. సో భరణి గారు అయితే గేమ్ నుంచి తప్పుకున్నట్లు అయింది. కానీ సంజన గారు ఎందుకో మరి D1 పవన్కి సపోర్ట్ చేయకుండా భరణి గారికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే మేబీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ఇందాక పాయింట్స్ ఇచ్చారు కదా, సో ఆ కృతజ్ఞతతో D1 పవన్కి వేసింది అనమాట, భరణి గారిని కాదనకుండా. భరణి గారిని తీసేయకూడదని సుమన్ గారు ఇచ్చారు కదా, వీళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ అయిపోయి వీళ్ళని టార్గెట్ చేశారు. కానీ అంతలోపు ఇక్కడ నలుగురు ఉన్నారు. ముఖ్యంగా అసలు ఇక్కడ క్రూషియల్గా ఎవరు ఓటు వస్తుందంటే తనుజ ఓటు దగ్గరే అవుతుంది డిస్కషన్. తనుజ ఏటేస్తే అటు గెలుస్తున్నారనమాట. అంటే తనుజ బర్ని గారికి ఇస్తే ఇప్పుడు బర్ని గారికి, అదే తనుజ డెమన్ పవన్కి వేసినట్లయితే డెమన్ పవన్ వెళ్ళిపోయేవాడు పక్కకి. సో ఇక్కడ తనుజ ఓటు క్రూషియల్ అవుతుంది. ప్రతి దగ్గర కూడా తనుజ అనేది హైలైట్ అవుతుంది. తనుజ ఓటు క్రూషియల్ అవుతుంది అనమాట. తను ఒక్క ఓటు, ఇటు ముగ్గురు ఫిక్స్ అయిపోయారు, అటు ముగ్గురు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు తనుజ మధ్య మిడిల్లో ఉంది. తనుజకి ఇటు డెమన్ పవన్, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ ఇంపార్టెంటే, ఇటు భరణి సార్ ఇంపార్టెంటే. సో ఈ ఓట్ అనేది ఎవరు ఉండాలా ఎవరు పోవాలా అనేది తెలుస్తుంది అనమాట. డిసైడ్ చేస్తుంది. తనుజ ఓటు డిసైడ్ చేస్తుంది ఎవరు ఉండాలి ఎవరు పక్కకి వెళ్ళాలి అనేది. తనుజ ఏటేస్తే వాళ్ళు గేమ్ ఆడకుండా ఆగిపోతున్నారు, తనుజ సపోర్ట్ చేసినకెళ్ళి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. ఇలా జరిగిపోతుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ సెకండ్ ఫైనలిస్ట్ టాస్క్లో. ఈ సంజన గారు డెమోన్ పవన్కి వెళ్ళి సపోర్ట్ చేయలేదు కదా, డెమోన్ పవన్ ఇమాన్యుయల్ ఏమో సంజన గారికి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు. సంజన గారేమో ఇప్పుడు ఆపోజిట్ అయిపోయారు వాళ్ళకి. ఈ డెమోన్ పవన్ని ఇమాన్యుయల్ వీళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేయకుండా భరణి గారికి వెళ్ళి సపోర్ట్ చేశారు. సో డెమోన్ పవన్ వెళ్ళి థ్యాంక్స్ అక్క అని చెప్పాడు అనమాట. సంజనాకి థ్యాంక్స్ అక్క అని చెప్పారు. డెమోన్ పవన్ చెప్పాడు. చెప్తే నువ్వు నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు, నేనేమన్నా నీకు ప్రామిస్ చేశాను నీకు సపోర్ట్ చేస్తానని, అది టీం నిర్ణయం అని ఈవిడ చెప్పిందనమాట సంజన. అయితే డెమోన్ పవన్ వెళ్ళి సంజన గారి దగ్గర చెప్పారు, డెమోన్ పవన్ వెళ్ళి ఇమాన్యుయల్ దగ్గర చెప్పాడనమాట. అంటే ఇది హౌస్ డెసిషన్ అంట, టీం డెసిషన్ అంట, మనం హౌస్ కాదా మనం టీం కాదా అని. టీం డెసిషన్ అని అంటున్నారు, హౌస్ డెసిషన్ అంటున్నారు. మనల్ని అడిగారు ఏమన్నా మనం హౌస్ కాదా అని. డెమోన్ పవన్ వెళ్ళి ఇమాన్యుయల్తో అన్నాడు. అంటే ఇమాన్యుయల్ ఏం చేస్తాడు, వెటకారంగా మనం హౌస్ కాదురా వాళ్ళు ఓనర్స్ ఈ హౌస్కి అని వెటకారంగా మాట్లాడారు అనమాట. అంటే ఓనర్స్ ఎవరు, వెటకారంగా ఎవరెవరిని అన్నారు, సంజన గారిని, భరణి గారిని అండ్ సుమన్ శెట్టిని, వాళ్ళు ఓనర్స్ రా అని ఒక వెటకారం మాటలో అన్నారు ఇమాన్యుయల్ డెమోన్ పవన్తో అని అన్నాడు అనమాట. అట్లా అని వాళ్ళు ఓనర్స్ మనం కాదు అన్నట్లు మాట్లాడారు. నాకైతే చాలా వెటకరంగా అనిపించింది అది. ఎందుకంటే ఆవిడ హౌస్ డెసిషన్ టీమ్ డెసిషన్ అని అన్నందుకు డెమోన్ పవన్ వచ్చి నిజంగానే కదండి ఇది నాదేముంది హౌస్ డెసిషన్ టీమ్ డెసిషన్ అని సంజన గారు అన్నప్పుడు డెమోన్ పవన్కి వస్తుంది కదా, అంటే మేము హౌస్ కాదా, మేము ఉండట్లేదు హౌస్లో, మాది టీం కాదా, మేము మనుషులం కాదా, అంటే అందరం ఒక దగ్గర కాదా ఉండేది అనే థాట్ డెమోన్ పవన్కి వస్తుంది కదా. సో అదే థాట్తో పోయి ఇమాన్యుయల్ దగ్గర మాట్లాడాడు, మన హౌస్ కాదా, మన డెసిషన్ కాదా అని. ఇమాన్యుయల్ ఏమో వెటకారంగా లేదు వాళ్ళు ఓనర్స్ రా అని ఇమాన్యుయల్ వెటకారంగా అన్నాడు అనమాట. అది నాకైతే కామెడీగా అనిపించింది, అది వెటకారంగా అనిపించినా సరే. అయితే వాళ్ళు ఓనర్స్ అని ఇట్లా వెటకారంగా ఇమాన్యుయల్ అనగానే డెమోన్ పవన్కి అప్పుడు వెలిగింది బల్బు. అయితే డెమోన్ పవన్ అక్క నువ్వు హౌస్ డెసిషన్ అంటున్నావు ఏంటి, ఎవరు డెసిషన్ తీసుకున్నారు అని అడిగితే లేదు టీమ్ డెసిషను అని, వీళ్ళిద్దరిని అడిగాను టీమ్ డెసిషను అని చెప్పారు. అందరిని అడిగామంటే లేదు వీళ్ళిద్దరిని అని బర్నీ గారిని అండ్ డెమోన్ పవన్ బర్నీ గారిని అండ్ సుమన్ శెట్టిని ఉద్దేశించి సంజన గారు అన్నారు. ఓహో మీరు ముగ్గురు ఒక టీమా అని డెమోన్ పవన్ అన్నాడు. అవాక్కయ్యాడు అనమాట. అంటే వీళ్ళు ముగ్గురే టీమా, మేం కాదా, ఇన్ని రోజులు మేము ఉన్న వాళ్ళని తనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమైపోయాము అనే ఆలోచన డెమోన్ పవన్కి వచ్చినట్లుంది. సో ఒక్కసారి అవాక్ అయిపోయాడు, మేము ముగ్గురం టీం అని వాళ్ళనగానే. అయితే తనుజ వచ్చింది కదా, నన్ను అడగకుండా మీరు ఏ డెసిషన్ తీసుకోవద్దు అని చెప్పింది. అంటే నేను లేకుండా మీకే డెసిషన్స్ తీసుకోవద్దు అని చెప్పింది తనుజ వచ్చి వాళ్ళ ముగ్గురికి, ఇమాన్యుయల్కి, డెమోన్ పవన్కి అండ్ కళ్యాణ్కి. నేను వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకోండి, ఏ డెసిషన్ అయినా నాకు చెప్పండి అని తనుజ చెప్పింది. చెప్తే కళ్యాణ్ అన్నాడు నువ్వు ఖచ్చితంగా ఇటు ఉంటే అప్పుడు ఏం లేదు, ఏ ఇబ్బంది ఉండదు, మనకెళ్ళే సపోర్ట్ ఉంటుంది అని అంది. అంటే ఇమాన్యుయల్ అన్నాడుగా నువ్వు మాకెళ్ళి ఉంటే చాలు, మేము లాస్ట్ వరకు వచ్చేసినట్లే,
ఏ బాధ ఉండదు అంటే తనుజ నవ్వుతూ వెళ్ళిపోతుందనమాట. అంటే తనుజని ఉద్దేశించి అన్నాడు ఇమ్మాన్యుయల్. అంతే కదా! ఇప్పుడు ఇటు పోయినా సరే అటు ముగ్గురు, ఇటు ముగ్గురు అవుతున్నారు. తనుజ ఓటు క్రూషియల్ అవుతుంది. సో, నువ్వు మాకెళ్ళి ఉంటే లాస్ట్ వరకు క్రూషియల్ మంచిగా వచ్చేస్తాము. లాస్ట్ వరకు ఉంటా అని చెప్పారు. దాంతో తనుజ నవ్వింది. ఇంక తనుజ వెళ్ళిపోయింది. తర్వాత ఇమ్మాన్యుయల్ అన్నాడు కదా! ఇది మనకెళ్ళి ఉంటే ఇంకా ఏం అవసరం లేదు. ఈమె చాలు మనకి. లాస్ట్ వరకు వెళ్ళిపోతామని ఇమ్మాన్యుయల్ అన్నాడు. అంటే చెప్తాను నేను మనకెళ్ళే చేస్తది అని కళ్యాణ్ అన్నాడు. ఇక్కడ ఏంటో కళ్యాణ్ బాగా తనుజ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుంది. అసలు ఇవి ఖాళీగా ఉన్నాడు కదా చాలా. మేబీ దానివల్ల ఇంకా కళ్యాణ్ తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో ఏమో అని అనిపిస్తుంది. మేబీ ఇదేమన్నా కళ్యాణ్ గేమ్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకంటే కళ్యాణ్ ఇక్కడ ఎక్కువ తనుజతో ఉంటున్నాడు అని అనిపిస్తుంది. తనుజ కానీ వీళ్ళ నలుగురిది మాత్రం చాలా అంటే చాలా క్యూట్ బాండ్ అయింది ప్రజెంట్. మళ్ళీ సంజన గారు వెళ్ళిపోయారు పక్కకి. సంజన గారు ఎప్పుడు మాట్లాడతారో తెలీదు. కానీ కళ్యాణ్, డీమోన్ పవన్, ఇమ్మాన్యుయల్, తనుజ వీళ్ళ నలుగురు బాండ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక్కళ్ళు ఏది చెప్పినా మిగతా వాళ్ళు దానికి స్టిక్ ఆన్ అయి ఉంటున్నారు. స్టిక్ ఆన్ అయ్యి మాట్లాడుతున్నారు దాని గురించి. స్టిక్ ఆన్ అయ్యి ప్రతి ఒక్కళ్ళ గురించి అంటే ఎవరు ఎటు సపోర్ట్ చేస్తే మనకి ప్లస్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళది ఎలా ఉందంటే వీళ్ళ ముగ్గురులో ఎవరు టికెట్ ఫినాలి విన్ అయినా కూడా పర్లేదు, అందరికీ మన ముగ్గురులో ఎవరి విన్ అయినా పర్లేదు అనే ఆలోచనతో అయితే వాళ్ళ ముగ్గురు ఉన్నారు. ఇమ్మాన్యుయల్, డెమాన్ పవన్ అండ్ ఈ పిల్ల తనుజ. వీళ్ళ ముగ్గురు అయితే చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడుతున్నారు. కానీ తనుజకు ఫస్ట్ రావాలనే ఉంటుంది కోరిక. కానీ వీళ్ళతో కలిసి గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. వీళ్ళ నలుగురు చాలా సచ్ క్యూట్ బాండ్ అనిపిస్తుంది. అయితే కళ్యాణ్ పాయింట్స్ అయితే కళ్యాణ్ ఇంకా ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా. నెక్స్ట్ డీమోన్ పవన్ లీస్ట్లో ఉన్నాడు కాబట్టి బిగ్ బాస్ డీమోన్ పవన్ని తప్పుకోమన్నారు. సో డీమోన్ పవన్ తప్పుకోవాల్సి వచ్చింది గేమ్ నుంచి. ఇంకా ఈ కళ్యాణ్ సలహాలు ఇస్తూనే ఉంటాడు. ఈ కళ్యాణ్ సలహాలతో తను ఇమాన్యుయల్కి ఇవ్వకుండా ఆ పాయింట్స్ తీసుకెళ్ళి తనుజకి ఇచ్చేసాడు అనమాట. 150 పాయింట్స్ తనుజకి యాడ్ అవడంతో తనకు ఆల్రెడీ 220 పాయింట్స్ ఉండే. సో ఈ 220 పాయింట్స్కి 150 యాడ్ అవ్వడంతో తనుజ అసలు కలిసిపోయాయి కదా ఈ 150 పాయింట్స్, అవి 220 పాయింట్స్. ఇంకా తను ఎక్కడికో వెళ్ళిపోయింది, లీడర్ బోర్డులో టాప్లో ఉంది. అసలు తనని అందుకోలేనంత ఎత్తుగా ఎదిగిపోయింది అనమాట. బర్నీ గారికి 100 పాయింట్స్ కలిస్తేనే తను ఇంకా టాప్లో అయిపోతాడని భయపడ్డ ఇమాన్యుయల్, డెమాన్ పవన్ పోయి తనుజని హై ప్లేస్లో కూర్చోబెట్టారు. డెమాన్ పవన్ అండ్ ఇమ్మాన్యుయల్ బర్నీ గారికి భయపడ్డారు. తనకున్న 230 పాయింట్స్కి ఒకవేళ ఇంకొక 100 పాయింట్స్ టాప్లో వచ్చి ఈ సుమన్ శెట్టి గారు 50 పాయింట్స్ కదా, 50 పాయింట్స్ గెలిస్తేనే ఇంకా మనం అందుకోలేము బర్నీ గారిని అని భయపడ్డ వీళ్ళు తనుజకైతే ఈజీగా ఇచ్చేసారనమాట 150 పాయింట్స్ని. సుమన్ శెట్టి గారి 50 పాయింట్స్ ఎక్కడ, డీమన్ పవన్ 150 పాయింట్స్ ఎక్కడ. సో ఈ 150 పాయింట్స్ తీసేసి కళ్యాణ్ సలహాతో తనుజ కేసు పడేశాడు. సో తనుజ అప్పటికి లీడింగ్ బోర్డులో ఇంకా లీడర్ బోర్డులో టాప్లో ఉందనమాట. ఎవరు అందుకోలేని ఎత్తులో ఉంది. సో నెక్స్ట్ తనుజ వెనక అలాగో సంజన గారు కదా ఉండేది. రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఏంటంటే సంజన గారికి అండ్ తనుజకి వీళ్ళిద్దరికి ఓట్ అప్పీల్ వచ్చేసింది. ఇది ప్రోమోలో చూపించారు. సో ఆ ఓట్ అప్పీల్లో మ్యాక్స్ ఈసారి కూడా తనుజకి ఓట్ అప్పీల్ అవకాశం వచ్చింది, సంజన గారికి రాలేదు. తనుజ గారి చాలా అంటే చాలా క్వశ్చన్స్ అడిగారు. మీరెందుకు ఇలా ఊరికే ఏడుస్తున్నారు, అలా ఏడవడానికి రీజన్ ఏంటి, ఓవర్ థింక్ చేస్తారు, అందరి మీద అరిచేస్తారు, ఎందుకు అరిచేస్తారు, మీరు ఇమ్మాన్యుయల్ని నా ఫ్రెండే కాదన్నారు, ఫ్రెండ్స్ని అలా అనుకోవచ్చా అంటే ఈ పిల్ల లేదండి, అంటే కోపంలో వచ్చినప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్స్ని అలానే అంటాం కదంటే ఎంత కోపం వస్తే మాత్రం నా ఫ్రెండ్ కాదు అని అంటారా అని ఇలాంటి క్వశ్చన్స్ అయితే ప్రోమో చాలా హాట్గా రిలీజ్ అయిందనమాట. చాలా హీట్ పుట్టించే విధంగా ఉంది. ఆడియన్స్ తనుజని చాలా క్వశ్చన్స్ అడిగాను అని అనిపించింది. అంటే బ్యాగ్స్ అందరూ అడగాలనుకుంటున్న క్వశ్చన్స్ అవి అని అనిపించింది. అంటే ఇమాన్యుయల్తో ఫ్రెండ్షిప్ మంచిగా ఉండే, ఆ రోజు ఫ్రెండ్ కాదన్నారు, మళ్ళీ నెక్స్ట్ నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా అని మళ్ళీ మాట్లాడారు. సో ఇవన్నీ అంటే ఒక పాయింట్లో తనుజ పాయింట్ కూడా కరెక్టే. ఒక బెస్ట్ ఫ్రెండ్ అలా చేసినప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాదని మళ్ళీ వాళ్ళు మంచితనానికి నా ఫ్రెండ్ లాగా అని మాట్లాడడం, ఇదంతా చాలా బాగుంది. ఈవిడ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా బాగుంది వాళ్ళకి. సో ఇదంతా రేపటి ఎపిసోడ్లో చూద్దాము. ఇంకా అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మోర్ అప్డేట్స్ కోసం. ఇంకా ఎన్ని రోజుల్లో లేదు బిగ్ బాస్, అట్లీస్ట్ ఒక 10 days మాత్రమే ఉంది, లాస్ట్ 10 days అనమాట. కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు చూడడం వల్ల వాచర్స్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. ప్లీజ్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మీరు చూడాలని కోరుకుంటున్నాను. ఇన్కేస్ నా మాటలు ఏమైనా అంటే ఇంకా మార్చుకోవాల్సిన విధానం, ఇంకా చెప్పాల్సిన విధానం, ఇంకా ఎలా చెప్తే అవుతుంది, మీరు ఇవన్నీ కామెంట్ చేస్తూ ఉంటే నేను ప్రతి ఒక్కటి మార్చుకుంటూ ఉంటాను. సో ఈరోజైతే ఇంకా ఇవి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఫైనల్కి వచ్చే వరకు నాకు ఈ టాప్ 4 బాండింగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. విన్నర్ ఆర్ రన్నర్
తనుజ అండ్ కళ్యాణ్. టాప్ 3లో అయితే పక్కా ఇమాన్యుయల్ ఉంటాడు అనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ 4లో అయితే డీమన్ పవన్. వీళ్ళ ప్లేస్ అయితే ఫిక్స్ అయిపోవచ్చు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు, బర్నీ గారు, సంజన గారు. వీళ్ళ ముగ్గురులో అయితే ఒకళ్ళు టాప్ 5లో ఉండే ఛాన్స్ అయితే ఉంది ప్రజెంట్. కానీ గేమ్ లాస్ట్ వచ్చే వరకు ఎన్ని ట్విస్ట్లు వస్తున్నాయి అంటే, ఒకవైపు ఉండాల్సిన వాళ్ళు ఇంకొక వైపు వెళ్తున్నారు, ఇంకొక వైపు ఉండాల్సిన వాళ్ళు ఇంకొక వైపు వెళ్తున్నారు. సో ఈ గేమ్స్ మొత్తం మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. నెక్స్ట్ సంజన గారికి అండ్ తనుజ గారిని వీళ్ళ దగ్గర ఆడియన్స్తో మాట్లాడిన విధానం కూడా అవన్నీ చూసేద్దాము. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్ ఇది కూడా చేద్దాం అనమాట. సో ప్లీజ్ మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి, ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండండి. మీ సపోర్ట్ చాలా ఉంది, ఇంకా సపోర్ట్ చాలా అవసరం మన ఛానల్కి. మంచి వాచర్స్ కావాలంటే ఇంకా సపోర్ట్ అనేది చాలా అంటే చాలా అవసరం అనమాట. మీరు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. మర్చిపోయాను, ఇప్పుడు మనకి ఓటింగ్ స్టార్ట్ అయింది కదా అంటే గెలవడానికి ఓటింగ్ అందరు నామినేషన్స్లో ఉండిపోయారు కదా, నామినేషన్స్ నుంచి కొంచెం మంది సేవ్ అయ్యే అవకాశం కూడా ఉంది కదా. సో మీరు ఓట్ ఎవరికి వేశారు, ఎందుకని వేశారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు, ఎందుకు గెలవాలనుకుంటున్నారు, ఎవరు గెలవడం వల్ల యూజ్ ఏంటి, ఎవరికి ఎవరు డిజర్వ్ అసలు ఆ ట్రోఫీకి, ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు, ఎవరు కష్టపడి ఆడుతున్నారు, ఇవన్నీ అయితే మీరు కామెంట్లో చేయండి. మీ రీజన్స్ కూడా చెప్పండి. ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఎవరికి ఫ్యాను, దేనికోసం విన్ అవ్వాలనుకుంటున్నారు, అసలు రీజన్స్ ఏంటి, వాళ్ళే విన్ అవ్వాలి అని మీరు అనుకోవడానికి రీజన్స్ ఏంటి, ఇదంతా అయితే నాకు కామెంట్ చేయండి. సో మరో వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా మర్చిపోయానా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది, యూట్యూబ్ అయితే కొంచెం బూస్ట్ ఇస్తుంది అనమాట. సో లైక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, మీరు ఆ లైక్ కూడా చేయండి. వీడియో అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఇంకా మరిన్ని అప్డేట్స్తో ఎవరు గెలుస్తారో ఎవరు ఏంటని లాస్ట్ 10 డేసే ఉంది. ఈ 10 డేస్ చాలా ఉత్కంఠగా గేమ్ ఒకరికొకరు మారిపోతుంది. ఎవరైతే విన్నర్ అవుతారు అనుకుంటున్నాం, చాలా వరకు ఛాన్సెస్ అన్నీ మారిపోతున్నాయి. ఇవన్నీ చూద్దాము. థ్యాంక్ యూ. మీ స్వరూప.